హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియోలో మనము ఏపీ 10th క్లాస్ 6th చాప్టర్ ట్రయాంగిల్స్ నుండి ఇంపార్టెంట్ 8 మార్క్ క్వెషన్స్ అయితే కంప్లీట్ చేసుకుందామండి. ఈ టోటల్‌గా నేను 5 క్వెషన్స్ చెప్తాను. ఈ 5 క్వెషన్స్ కూడా కంపల్సరీగా నేర్చుకోండి. ఎందుకంటే ఇవి మీ అఫీషియల్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన క్వెషన్స్ అన్నమాట. ఓకే. కంపల్సరీగా నేర్చుకోండి. అండ్ రిమైనింగ్ చాప్టర్స్‌లో ఏ క్వెషన్స్ మేము ప్రిపేర్ అవ్వాలి, అండ్ రిమైనింగ్ సబ్జెక్ట్స్‌లో మేము ఏమేమి ప్రిపేర్ అవ్వాలి అన్న దానికి సంబంధించి నేను ఒక వీడియో చేయడం జరిగిందండి. అది కూడా మీ అఫీషియల్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసినటువంటి పీడీఎఫే. మీకు మొత్తం ఈసారి కంటెంట్ అంతా కూడా మీకు గవర్నమెంట్ వెబ్‌సైట్‌లో పెట్టేశారు. ఓకేనా? అది ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఎలా చూసుకోవాలి ఏంటనేది నేను వీడియో చేయడం జరిగింది. కంపల్సరీగా వీడియో చూసేయండి. ఓకే. మరి ఇందులో మనకి ఫస్ట్ క్వెషన్. స్టేట్ అండ్ ప్రూవ్ ఇక్కడ రాయలేదు నేను. స్టేట్ అండ్ ప్రూవ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్ ఆర్ స్టేట్ అండ్ ప్రూవ్ థియరీస్ థియరమ్ అని అంటారు. లేదంటే ఈ క్వెషన్ ఇచ్చినా, లేదంటే ఈ క్వెషన్ ఇచ్చినా, ఈ మూడింటికి నీకు బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమే రాయాలి. ఓకే. అండ్ ఇందులో మనకి ఒకవేళ ఈ విధంగా ఇస్తే స్టేట్ అండ్ ప్రూవ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్ అని ఇస్తే స్టేట్మెంట్ అంటే ఇక్కడ నుండి, ఎక్కడి నుండి, ఇక్కడ నుండి ఇఫ్ ఏ లైన్ ఇక్కడ నుండి స్టార్ట్ చేసి ఇక్కడ వరకు స్టేట్మెంట్ మీరు రాసి అప్పుడు డయాగ్రామ్ డ్రా చేసుకొని అప్పుడు మనం ప్రూఫ్ చేయాల్సొస్తది. డైరెక్ట్‌గా ఈ క్వెషన్ ఇచ్చేస్తే అప్పుడు మనము ట్రయాంగిల్ డ్రా చేసి దీనికి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ రాసి ప్రూవ్ చేయాల్సుంటది. డైరెక్ట్‌గా ఇది అడిగితే మనం ఇంక ప్రూఫ్‌లోకి డైరెక్ట్‌గా వెళ్ళిపోవచ్చు. అర్థమైందండి? ఇది అడిగితే మనం ఏం చేయాలి? ఈ స్టేట్మెంట్ రాయాలి అండ్ ట్రయాంగిల్ డయాగ్రామ్ మనమే డ్రా చేసుకోవాలి. అండ్ ఈ ట్రయాంగిల్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది కూడా మనమే రాయాలి. అంటే ఇది ఇస్తే ఇది రాయాలి, ఇది కూడా రాయాలి. ఒకవేళ మీకు ఇది ఇస్తే క్వెషన్ ఇది ఇలా అడిగితే అప్పుడు మనం జస్ట్ ట్రయాంగిల్ డ్రా చేసుకుంటాము. ట్రయాంగిల్‌కి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ రాస్తుంటాం. ఓకేనా? అప్పుడు మనం ప్రూవ్ చేస్తాము. ఒకవేళ ఇది ఇస్తే డైరెక్ట్‌గా ఇంక గొడవే లేదు. మనం డైరెక్ట్‌గా ప్రూఫ్‌లోకి వెళ్ళిపోవచ్చు. ఓకేనండి? సరే, మరి ఇప్పుడు మనం ప్రూఫ్ చూద్దాం. డైరెక్ట్‌గా నేను స్టేట్మెంట్ నుండి మీకు చెప్పేస్తానండి. అంటే కంప్లీట్‌గా మీకు చెప్తాను. క్వెషన్ ఎగ్జామ్‌లో అడిగిన దాన్ని బట్టి మీరు ఆ విధంగా రాసుకోండి. ఓకేనండి? నేను ఇందాక చెప్పింది అర్థమైంది కదా! స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు డైరెక్ట్‌గా బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్ అన్నప్పుడు ఎలా చూసుకోవాలి? ఈ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఎలా రాయాలి? ఏంటని మీకు చెప్పాను కదండీ! అదొకసారి చూడండి. అదే ఒకసారి మీన్స్ మళ్ళీ ఒకవేళ అర్థం కాకపోతే బ్యాకొచ్చి చూడండి. ఒకసారి స్టేట్మెంట్ మనం రఫ్‌గా అర్థం చేసుకుందాం. అసలు దీని అర్థం ఏంటి అన్నది. ఇఫ్ ఏ లైన్ ఈజ్ డ్రాన్ పారలెల్ టు ద వన్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. సో, ఫస్ట్ మనం ఒక ట్రయాంగిల్ డ్రా చేసుకుందాం. ఇందులో మనకి 3 సైడ్స్ కదండీ! 3 వెర్టిసెస్, 3 సైడ్స్ ఏబీసీ అని అనుకున్నాం. చూడండి. ఇఫ్ ఏ లైన్ ఈజ్ డ్రాన్ మనం ఒక లైన్ డ్రా చేసామంట. ఎలా డ్రా చేసాము? పారలెల్ టు వన్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. 3 సైడ్స్‌లో ఏదో ఒక సైడ్‌కి పారలెల్‌గా మనం ఒక లైన్ డ్రా చేయడం జరిగింది. నేను ఈ సైడ్‌కి పారలెల్‌గా ఒక లైన్ డ్రా చేశానండి. ఓకేనండి. సో, ఇది. డ్రా చేసాము అంటే అది కూడా ఎలా డ్రా చేయాలంటే ఇచ్చేది చూడండి క్లారిటీగా. నా 3 సైడ్స్‌కి ఒక సైడ్‌కి పారలెల్‌గా లైన్ డ్రా చేయాలి. అండ్ ఆ లైన్ ఇంటర్సెక్ట్స్ ద అదర్ 2 సైడ్స్. ఇది ఇంపార్టెంట్. మనం ఇప్పుడు పారలెల్‌గా అన్నా కదా! దీని పారలెల్ ఇక్కడ డ్రా చేసుకోవచ్చు కదా లైను అని డౌట్ రావచ్చు. అందుకనే మీరు ఏం ఇచ్చారు? లైన్ ఈస్ డ్రాన్ పారలెల్ టు ద వన్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇంటర్సెక్ట్స్ ద అదర్ 2 సైడ్స్ ఇన్ డిస్టింక్ట్ పాయింట్. డిస్టింక్ట్ అంటే డిఫరెంట్ పాయింట్స్. అంటే ట్రయాంగిల్‌లో ఒక సైడ్‌కి పారలెల్‌గా ఒక లైన్ డ్రా చెయ్యి. అండ్ ఆ లైను రిమైనింగ్ 2 సైడ్స్‌ని ఇంటర్సెక్ట్ చేయాలి. అంటే కట్ చేయాలి. 2 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర. ఇది మనం కట్ చేస్తుంది కదా! ఓకేనా? అంటే ఎగ్జాక్ట్‌గా ఇక్కడ వరకు సెంటెన్స్ ఇది. దెన్ ద అదర్ 2 సైడ్స్ ఆర్ డివైడెడ్ ఇన్ ద సేమ్ రేషియో. ఈ విధంగా చేస్తే అంటే ఒక లైను ఈ విధంగా డ్రా చేస్తే ట్రయాంగిల్‌లో ఆ లైను ఈ 2 సైడ్స్‌ని ఒకే విధంగా విభజిస్తుంది. ఒకే విధంగా విభజించడం ఏంటి? అంటే ఇప్పుడు ఈ లైను ఇదుంది కదండీ! ఈ లైను ఈ సైడ్‌ని ఎంత రేషియోలో కట్ చేసిందో, అసలు రేషియోలో కట్ చేయడం అంటే ఏంటి? అంటే ఇప్పుడు దీనికి అంటే ఈ పాయింట్‌కి, ఈ పాయింట్‌కి మధ్య డిస్టెన్స్ 2 సెంటీమీటర్స్ అనుకుందామండి. ఈ పాయింట్‌కి, ఈ పాయింట్‌కి మధ్య డిస్టెన్స్ 3 సెంటీమీటర్స్. అంటే ఇప్పుడు మొత్తం టోటల్ సైడ్ ఎంతండి మనకి? టోటల్ ఏబీ అంటే 5 సెంటీమీటర్స్. అంటే 5 సెంటీమీటర్స్ ఉన్న సైడ్‌ని ఈ లైను ఇటుపక్క 2 పార్ట్స్ అంటే ఇటుపక్క 2 సెంటీమీటర్స్, ఇటుపక్క 3 సెంటీమీటర్స్ వచ్చేలా డివైడ్ చేసింది. అంటే రేషియోగా డివైడ్ చేయడం అంటే మీకు అర్థం ఇది. మీకు అర్థం అవ్వడం కోసం నేను ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. ఓకేనండి. ఇప్పుడు ఈ లైను ఈ సైడ్‌ని ఏ విధంగా ఏ రేషియోలో అయితే కట్ చేసిందో అంటే 2 పార్ట్స్ వచ్చేలాగా ఇక్కడ 3 పార్ట్స్ వచ్చేలాగా. అంటే సెంటీమీటర్స్ అనేది పక్కన పెట్టండి. ఇది 2 వంతుగా, ఇది 3 వంతుగా వచ్చేలాగా మనది కట్ చేసింది కదా! ఇదే లైను ఈ సైడ్‌ని కూడా సేమ్ ఇక్కడ 2 వంతులు వచ్చేలాగా, ఇక్కడ 3 వంతులు వచ్చేలాగా కట్ చేస్తుంది అని అంటారు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది డి అనుకుందాం, ఇది ఈ అనుకుందాం. ఏడి బై డీబీ. దీని వాల్యూ ఎంతైతే వస్తదో ఏఈ బై ఈసీ
దీని వాల్యూ కూడా అంతే వస్తది. ఎందుకంటే ఒకే విధంగా ఈ లైన్ 2 సైడ్స్‌ని కట్ చేస్తుంది కాబట్టి. అంటే మనం ఫైనల్‌గా ఇది ప్రూవ్ చేసేస్తే ఆన్సర్ అయిపోయినట్టేనండి. ఓకే. ఫస్ట్ స్టేట్మెంట్ ఓకే కదా! ఇప్పుడు మనం డయాగ్రామ్ అది డ్రా చేసుకొని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాసుకుందాం. నెక్స్టు మనం ఇప్పుడు స్టేట్మెంట్ రాసుకున్నాం కదండీ! ఈ స్టేట్మెంట్ డైరెక్ట్‌గా మనం ప్రూవ్ చేసేయడం కుదరదు. ఎందుకంటే ఇందులో ట్రయాంగిల్ మనం కన్సిడర్ చేయాలి. అలాగే లైన్ కన్సిడర్ చేయాలి. ఆ లైను ఏ సైడ్స్‌ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసిందో ఆ పాయింట్స్ కన్సిడర్ చేయాలి. ఇయన్నీ కన్సిడర్ చేయాలి కాబట్టి మనము ఒక ట్రయాంగిల్ ఇమాజినేషన్ చేసుకోవాలి. అంటే ఒక ట్రయాంగిల్ డ్రా చేసుకోవాలి. ఓకేనండి. సో, అందుకని నేను అందంగా ఒక ట్రయాంగిల్ డ్రా చేసుకున్నాను. ఏబీసీ అని చెప్పి నేమింగ్స్ ఇచ్చుకున్నాను వెర్టిసెస్‌కి. జాగ్రత్తగా చూడండి. ఈ రెడ్ మార్క్‌తో చేసినవి ఫస్ట్ మీరు పట్టించుకోవద్దు. ఫస్ట్ నేను బ్లాక్ మార్కర్‌తో డ్రా చేసినవి ఒకసారి చూడండి. నేను ట్రయాంగిల్ డ్రా చేసిన తర్వాత నేను ఒక లైన్ డ్రా చేశానండి. ఏంటది? ఇది. ఈ లైన్. ఈ లైను ఈ 2 సైడ్స్‌ని 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. అండ్ ఈ లైన్ దీనికి ప్యారలల్‌గా ఉంది. ఓకే కదా! ఇప్పుడు నేను ఏదైతే మీకు చెప్పానో అదే కొంచెం ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాసేద్దాం. ఓకే. కన్సిడర్ ఏ ట్రయాంగిల్ ఏబీసీ. ఒక ట్రయాంగిల్ కన్సిడర్ చేయండి. చేసాము. తర్వాత కన్సిడర్ ఏ లైన్ పారలెల్ టు బీసీ అండ్ ఇంటర్సెక్ట్స్ ఏబీ ఎట్ డి. ఒక లైన్ కన్సిడర్ చేయండి. ఆ లైన్ కూడా బీసీకి ప్యారలల్‌గా ఉండాలి. అండ్ ఏబీని ఒక చోట ఇంటర్సెక్ట్ చేస్తది కదా! అంటే కట్ చేస్తది కదా! ఆ పాయింట్‌ని డి అని అనుకుందాం. అందుకని అండ్ ఇంటర్సెక్ట్స్ ఏబీ ఎట్ డి అండ్ ఏసీ. ఏసీ నాకు ఇంటర్సెప్ట్ చేస్తుందండి. అంటే కట్ చేస్తుందండి ఈ దగ్గర. సో, ఇక్కడ నేను అదే రాసాను. అంతే ఇక చాలు ట్రయాంగిల్‌కి సంబంధించి. ఓకేనండి. ఇప్పుడు ఆర్‌టిపి అంటే ఏంటి? రిక్వైర్డ్ టు ప్రూవ్. అంటే మనం ఏదైతే ప్రూవ్ చేయాలో అదన్నమాట. మనం ఏం ప్రూవ్ చేయాలండి? ఇందాక నేను చెప్పాను కదా! ఏడీ/డీబీ ఈక్వల్ టు ఏఈ/ఈసీ. ఓకే కదా! ఇక్కడ వరకు. నెక్స్ట్ కన్‌స్ట్రక్షన్. సరే. ఇదంతా బానే ఉంది. అసలు కన్‌స్ట్రక్షన్ ఎందుకు? అంటే ఇప్పుడు మనం ఓన్లీ ఈ ట్రయాంగిల్ తీసేసుకొని, ఈ లైన్ తీసేసుకొని మనం ప్రూవ్ చేయడానికి ఏముండదండి. కన్‌స్ట్రక్షన్స్ చేయడం ద్వారా మనము అంటే మనకు కావాల్సిన ప్రూఫ్ కోసం ఎలాంటి ఎక్స్‌ట్రా కన్‌స్ట్రక్షన్స్ మనం చేసుకుంటాం. అలా చేసుకోవచ్చా అంటే మనం ఆర్డర్ ప్రకారం కన్‌స్ట్రక్షన్స్ చేసుకున్న ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. ఓకేనండి. సరే. అయితే ఏంటా కన్‌స్ట్రక్షన్సు అంటే చూడండి. లెట్ అస్ జాయిన్ డి అండ్ ఈ. డి అండ్ ఈని జాయిన్ చేయమన్నాను. అంటే ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేసుకున్నాను. తర్వాత సి అండ్ డిని కూడా అంటే ఈ రెండిటిని జాయిన్ చేశాను. ఇక్కడి వరకు ఓకే కదా! తర్వాత డ్రా డిఎం పెర్పెండిక్యులర్ టు ఏసీ. ఫస్ట్ ఏసీ అంటే ఇదిగో. ఈ ఏసీకి పెర్పెండిక్యులర్‌గా డీఎం అన్నారు. అంటే డి నుండి ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేయాలి. ఓకేనండి. ఆ పాయింట్‌కి ఎం అని ఇవ్వాలి. ఏసీకి ఇది ఎలా ఉండాలి? పెర్పెండిక్యులర్‌గా ఉండాలి. అందుకని 90 డిగ్రీస్ పెట్టాం. అదేంటి ఏసీ ఎందుకు రాసావు? ఇక్కడ డైరెక్ట్‌గా ఏఈ రాసుకోవచ్చు కదా! అంటే రాసుకోవచ్చండి. ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఓకేనా? సరే. డ్రా డీఎం పెర్పెండిక్యులర్ టు ఏసీ. అదే విధంగా డ్రా ఈఎన్ పెర్పెండిక్యులర్ టు ఏబీ. ఇక్కడి వరకు ఓకేనండి. ఓకే కదా! అందంగా నోట్ చేసేసుకోండి. మళ్ళీ చెప్తున్నానండి ఒక్క విషయము. ఇందాక నేను 3 క్వెషన్స్ మీకిచ్చాను. ఫస్ట్‌ది అడిగితే డైరెక్ట్ ఇదంతా రాయాల్సిందే. ఓకేనా? సెకండ్‌ది ఒకవేళ సెకండ్ అంటే ఇది ఇచ్చేస్తే మీకేం చేస్తారంటే ఆన్సర్ అని పెట్టి మళ్ళీ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్ అని హెడ్డింగ్ పెట్టి స్టేట్మెంట్‌లో మళ్ళీ ఇచ్చిన క్వెషనే రాసేయండి. అంటే ఇది. ఓకే. ఇక మిగిలింది కామన్. ఒకవేళ థర్డ్ క్వెషన్ ఇచ్చారనుకోండి. థర్డ్ క్వెషన్ ఇచ్చినప్పుడు కూడా మీరేం చేస్తారంటే బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్ మాక్సిమం థర్డ్ క్వెషన్ ఇవ్వరండి. థర్డ్ ఫార్మ్‌లో ఉండేటువంటి క్వెషన్ మాక్సిమం ఇవ్వరు. ఓకేనా? పైన 2 ఆటిల్లోనే మాక్సిమం ఇదే ఎక్కువగా అడుగుతారు. ఓకేనా? బట్ ఒకవేళ ఇన్‌కేస్ అడిగినా గాని మీరు కంగారు పడకుండా ఎలా చేసుకోవాలనేది చెప్తున్నాను అంతే. ఒకవేళ థర్డ్ క్వెషన్ ఇచ్చారనుకోండి, అప్పుడు కూడా మీరు ఈ స్టేట్మెంట్ అడిగితే చదివేసుకుంటారు కాబట్టి బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్ అని పెట్టి స్టేట్మెంట్ రాసి ఇక డైరెక్ట్‌గా ఇంక ఇదే రాసేయండి మూడింటికి కూడా. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇది మీకు 8 మార్క్ క్వెషన్. మీకు ఇలా పర్ఫెక్ట్‌గా మొత్తం మీకు స్టెప్ టు స్టెప్ అర్థమైందనుకోండి ఇదంతా రాసేస్తేనే మీకు ఫుల్ ఔట్ ఆఫ్ ఫుల్ వస్తాయి. ఓకేనా? అంటే స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మళ్ళీ రాయడం ఎందుకు అని అనుకోవద్దండి. ఎంతో 2 నిమిషాల పని. అది మీరు రాసారనుకోండి ఓకే. చూసిన వెంటనే అబ్బా! బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్ సూపర్ ప్రెజెంటేషన్ బాగా ఇచ్చారని చెప్పి వెంటనే ఫుల్ మార్క్స్ ఏసేస్తాడు. ఓకేనా? ఈ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరము చాలా మంది భయపడుతూ ఉంటారు. అంటే ఒకప్పుడు కాదు 10థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు నేను భయపడేవాడిని. ఈ చాప్టర్ అయితే కంప్లీట్ చాయిస్ చదివేసాను నేను మొత్తాన్ని గూడా. అంటే ఎందుకు అనంటే, మనం ప్రాబ్లమ్స్ చేయాలి అన్న మైండ్ సెట్‌లో ఉండిపోతాం. ఫార్ములాస్ అప్లై చేయడం, ఆన్సర్స్ కాలిక్యులేట్ చేసుకోవడం ఇది బాగా అలవాటైపోయి, తీరం చూసినప్పుడు మనకు ఆటోమేటిక్‌గా భయమేస్తది.
అవునా కదండీ! బట్ ఆ భయాన్ని పోగొట్టాలంటే ఫస్ట్ మనకు థియరమ్ అర్థం అవ్వాలి. థియరమ్ అర్థం అవ్వాలి అంటే ఇక్కడ థియరమ్‌కి, ప్రాబ్లమ్‌కి డిఫరెన్స్ ఏంటంటే ప్రాబ్లమ్ ప్రతి స్టెప్ కూడా మనకు కనిపిస్తది. మనం యూజ్ చేసేటువంటి ఫార్ములాస్ అన్నీ కూడా మనకి కళ్ళ ముందు అన్నీ ఉన్నట్టు కనిపిస్తాయి. బట్ థియరమ్‌లో మాత్రం కొన్ని మనం తెలిసిన స్టేట్మెంట్స్ యూజ్ చేస్తూ ఉంటాము. కొన్ని ఫార్ములాస్ యూజ్ చేస్తూ ఉంటాం. అంటే మనము తెలియనటువంటి కొత్త ఫార్ములాస్ యూజ్ చేస్తూ ఉంటాము. అలాగే ఎక్స్‌ట్రా కన్‌స్ట్రక్షన్స్ చేస్తూ ఉంటాము. ఇలాంటివి చేయడం వల్ల థియరమ్ అది ఈజీ అయినా గాని మనం కష్టంగా ఫీల్ అవుతాం. అవునా? సరే. నేను మీకు ప్రతి స్టెప్ కూడా అర్థమయ్యేలా చెప్తాను. బట్ మీరు చాలా జాగ్రత్తగా ఫుల్ కాన్సంట్రేషన్‌తో చూడండి. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నౌ వి ఫైండ్ ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడీఈ. సరే ఏడీఈ ట్రయాంగిల్ ఎక్కడుంది అంటే ఇదిగో ఇక్కడ చూడండి నేను సెపరేట్‌గా డ్రా చేస్తున్నానండి. ఏడీఈ అంతే కదా! అండ్ ఇది పెర్పెండిక్యులర్ ఎన్ అన్నమాట. ఈఎన్. ఇప్పుడు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ నార్మల్‌గా ఫార్ములా ఏంటి అనంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సరే. మరి బేస్ అంటే ఏంటి? హైట్ అంటే ఏది తీసుకోవాలి. ఇప్పుడు ట్రయాంగిల్‌లో ఉన్న 3 సైడ్స్‌లో మనము ఒక సైడ్ బేస్‌గా తీసుకుంటే జాగ్రత్తగా వినగండి. మనం ఒక సైడ్ బేస్‌గా తీసుకుంటే ఆ సైడ్‌కి పెర్పెండిక్యులర్‌గా ఉండేది మనం హైట్‌గా తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇది బేస్ అని తీసుకున్నాననుకోండి. దీనికి పెర్పెండిక్యులర్‌గా ఉండేటువంటి లైన్ సెగ్మెంట్ అంటే దీని పెర్పెండిక్యులర్‌గా ఉన్నది మనం పెర్పెండిక్యులర్ అని చెప్తాము. ఇది బేస్ అని తీసుకుంటే దీని యొక్క పెర్పెండిక్యులర్ యొక్క లెంత్ మనకి తెలిసుండాలి. అర్థమైందండి? అదే హైట్ అవుతది. అలా కాదు దీన్ని బేస్‌గా తీసుకుంటే దీని యొక్క పెర్పెండిక్యులర్ యొక్క హైట్ మనకు తెలిసుండాలి. ఇది బేస్‌గా తీసుకుంటే దీని యొక్క పెర్పెండిక్యులర్ యొక్క హైట్ మనకు తెలిసుండాలి. అంటే ఒక ట్రయాంగిల్‌లో పర్టిక్యులర్‌గా ఒకటి బేసు, ఒకటి హైట్ అని మనం చెప్పలేమండి. మనం ఏది బేస్ తీసుకుంటే దానికి పెర్పెండిక్యులర్ యొక్క లెంత్ మనకు తెలిస్తే అదే హైట్ అవుద్ది. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనిపెట్టేయొచ్చు. ఇక నేను ఏం తీసుకుంటున్నానంటే బేస్ ఏడీ అని తీసుకుంటున్నాను. మీకు అర్థమైపోయి ఉండాలి నేను బేస్ ఇది ఎందుకు తీసుకుంటున్నాను. ఎందుకంటే ఈ బేస్ పెర్పెండిక్యులర్ మనకుంది కాబట్టి. అందుకనే చూడండి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడీఈ అని మనం షార్ట్‌కట్‌లో ఈ విధంగా కూడా రాస్తామండి. ఏఆర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏడీఈ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ అంటే ఏడీ తీసుకున్నాను. హైట్ అంటే ఈఎన్ తీసుకున్నాను. ఓకే. ఇక్కడ వరకు ఓకే కదా! పక్కన పెడదాం ఇది. తర్వాత, తర్వాత చాలా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఈ ట్రయాంగిల్‌కి సంబంధించింది మనం తీస్తున్నాం. నెక్స్ట్ మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. ఏడీ బై డీబీ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. అవునా? అంటే ఏడీ బై డీబీ. ఇప్పుడు చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడీకి ఎట్లా బిందువు ఏడీ వచ్చింది. అంటే మనకు మేబీ ఏమన్నా దీని ద్వారా రావచ్చు. అవును కదా! అందుకనే నేను ఈ సైడ్‌కి సంబంధించిన ట్రయాంగిల్‌కి సంబంధించిన ఏరియా బేస్ కింద తీసుకున్నాను. ఇప్పుడు ఈ ట్రయాంగిల్‌ని తీసుకుంటున్నానండి. ఏంది? బీడీఈ జాగ్రత్తగా చూడాలండి ఇది. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మనకి అర్థం చేసుకోవడానికి. బీడీఈ ఓకే. ఇప్పుడు మనము దీని యొక్క ఏరియా కనిపెడతాం. ఏరియా కనిపెట్టాలంటే ఒకటి బేస్ తీసుకోవాలి. దానికి పర్పెండిక్యులర్‌గా ఉండేది హైట్ తీసుకోవాలి. అయితే నేను ఇది బేస్ తీసుకుంటున్నానండి. ఇది హైట్ తీసేసుకోవచ్చా? ఓకే. 90 డిగ్రీస్ కదా ఇక్కడ అని తీసేసుకోవచ్చని అనుకుంటాం. ఇక్కడ 90 డిగ్రీస్ అని మనకు తెలీదండి. ఓకే. అది మీరు చూసుకోవాలి. ఇక్కడ 90 డిగ్రీస్ అని మనకు తెలీదు. సరే. మరి ఇది బేస్ తీసుకుంటే హైట్ ఏమవుతది? అంటే దీనికి పర్పెండిక్యులర్‌గా ఏదైతే ఉందో, అసలు దీనికి పర్పెండిక్యులర్‌గా ఏదుంది? అంటే ఇక్కడ చూడండి ఒక్కసారి దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకున్నామనుకోండి. ఏ ఈఎన్ అనేది పర్పెండిక్యులర్‌గా ఉన్నట్టా? లేనట్టా? ఉంది కదా! అంటే ఇప్పుడు మరి ఇది దీనికి పర్పెండిక్యులర్‌గా ఉంది. దీనికి పర్పెండిక్యులర్‌గా లేదు అని అంటారేమో. ఇప్పుడు మనం దీన్ని ఎక్స్టెండ్ చేసుకున్నామంటే ఇదంతా లైన్ అండి. లైన్‌లో ఒక్క పీస్‌కి పర్పెండిక్యులర్‌గా ఉన్నట్టే అన్నీ. అంటే దీనికి పర్పెండిక్యులర్‌గా ఉన్నట్టే కదా! ఇది మొత్తానికి. అర్థమైందా? అంటే దీనికి మొత్తం ఈ లైన్ మొత్తం ఒక పీస్‌ని మనం ఈ పీస్‌ని ఒకటే 90 డిగ్రీస్ అని కాదు అక్కడ. ఈ లైన్‌కి లేదంటే ఈ బీడీ ద్వారా వెళ్ళేటువంటి లైన్‌కి పర్పెండిక్యులర్‌గా ఉంది అన్నట్టు. అంటే బీడీకి పర్పెండిక్యులర్‌గా ఉంది. ఏంటండి ఇది? ఈ. బట్ అది బయట ఉండడం వల్ల మనం దీనికి పర్పెండిక్యులర్‌గా ఉన్నట్టు మనకు తెలీదు. అర్థమైందా? అంటే ఇప్పుడు మనం ఇది బేస్ అని తీసుకుంటే ఇంకా ఇప్పుడు దీన్ని ఈ ట్రయాంగిల్‌ని ఇలా రొటేట్ చేసామనుకోండి అప్పుడు మీకు బాగా అర్థమవుతది చూడండి. ఇంగో ఇది ఇప్పుడు ఇలా ఉన్నట్టు ఇది. మనము ఇది బేస్ తీసుకున్నాం. అంటే హైట్ జనరల్‌గా ఏమవుతది? ఇది హైట్ కింద తీసుకోవచ్చా అండి? కాదు. ఇది హైట్ అవుతది. అవునా లేదా? ఇప్పుడు ఇదేంటి? ఈ ఎన్. అంతే ఇదే హైట్ తీసుకుంటున్నాను. ఇది బేస్ తీసుకున్నా. అర్థమైందా అండి? సో, అది. ఓకే. ఇప్పుడు చూడండి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బీడీఈ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ బీడీ హైట్ ఈఎన్. చాలా చాలా ఇంపార్టెంట్‌గా గుర్తుపెట్టుకోండి. హైట్ ఇక్కడ ఈఎన్ వస్తది. ఇక్కడ కూడా ఈఎన్ వస్తది. నెక్స్ట్ ఇదే విధంగా మనం ఇటుపక్క 2 ట్రయాంగిల్స్‌కి సంబంధించిన ఏరియాస్ కట్టాం కదా! ఇప్పుడు అటు అంటే మళ్ళీ ఇటుపక్క కూడా ట్రయాంగిల్ ఏడీఈ అప్పుడు ఇది బేస్ కింద తీసుకుంటాం. ఓకే. నేను రాసి చూపిస్తాను మీకు అర్థమవుతది. నెక్స్ట్ ఇటు సైడ్ నుంచి అబ్జర్వ్ చేయండి.
మళ్ళీ కూడా మనకి ఇటు సైడ్ కూడా ఏడీఈ ట్రయాంగిల్ ఏరియా కనిపెడతాం. అదేంటి మనం ఆల్రెడీ కనిపెట్టేసాం కదా! అంటే ఇక్కడ మనం బేస్ ఇది తీసుకొని హైట్ ఇది తీసుకున్నాం. ఇటు పక్క కనిపెట్టేటప్పుడు బేస్ ఇది తీసుకుంటాం. అప్పుడు హైట్ ఏమవుతదండి? డీఎం అంతే. అర్థమైందా? సో, చూడండి అగైన్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడీఈ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇక్కడ బేస్ నేను ఏది తీసుకున్నాను? ఏఈ తీసుకున్నాను. అంటే దీనికి పెర్పెండిక్యులర్‌గా ఉండేది హైట్ అవుతది. ఏది హైట్ అవుతది? డీఎం. ఇదిగో ఏఈ ఇంటూ డీఎం. అర్థమైందండి? అంతే. ఇది కూడా అంతే నెక్స్ట్ కూడా చూడండి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇప్పుడు ఇక్కడ ఈ ట్రయాంగిల్ తీసుకోవడానికి ఇటుపక్క తీసుకోవడానికి కారణం ఏంటి? ఇది బేస్ కింద వస్తది. అంటే ఈ సైడ్ వస్తది. ఇదంతా మనం ఎందుకు చేస్తున్నామంటే మనకి ఈ సైడ్స్ బయట పడాలి. ఏడీ, డీబీ, ఏఈ, ఈసీ. ఎందుకంటే ప్రూఫ్ అందులోనే ఉంది కాబట్టి. అందుకోసం మనం తెలివిగా ఏం చేస్తున్నామంటే వీటిని బేసెస్‌గా తీసేసుకొని ట్రయాంగిల్స్ యొక్క ఏరియాస్ కనిపెట్టేసి దాని ద్వారా ప్రూవ్ చేస్తామన్నమాట. ఓకేనండి. కొంచెం కష్టంగా ఉంటది. మీకు ఒక్కసారి అర్థమైందంటే అసలు మర్చిపోరు. ఓకేనా? నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఏది? ఇటుపక్క ఏది తీసుకున్నాం చూడండి బీడీఈ. ఇదిగో ఇటుపక్క కూడా అంతే. సీఈడీ లేదా సీడీఈ ఏదైనా ఒకటే. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సీఈడీ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఇప్పుడు బేస్ ఏం తీసుకుంటారో చెప్పాలి. సీఈ ఇంటూ హైట్ ఏమవుతది? అంటే ఇదే హైట్ అవుతది. ఎందుకంటే ఈ బేస్‌కి పెర్పెండిక్యులర్ ఇదే కదండీ! అందుకని డీఎం అంతే. సేమ్ మనం ఇటుపక్క ఎలా అయితే చేస్తామో అటుపక్క కూడా అంతే. అంతే అయిపోయిందండి. మాక్సిమం అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ 2 ఈక్వేషన్స్‌ని డివైడ్ చేస్తాము. ఈ 2 ఈక్వేషన్స్‌ని డివైడ్ చేస్తాం. ఎందుకు ఇలా చేస్తున్నాము అంటే చూడండి ఏడీ బై డీబీ లేదా బీడీ. డీబీ అన్నా, బీడీ అన్నా ఒకటే. ఏడీ అన్నా, డీఏ అన్నా ఒకటే. ఏఈ అన్నా, ఈఏ అన్నా ఒకటే. ఓకేనా? ఇక్కడ ఈ రెండిటిని నేను డివైడ్ చేశాననుకోండి. నాకు ఇక్కడ ఏడీ ఉంది. ఇక్కడ బీడీ ఉంది. ఓకే. పైన ఏడీ, కింద బీడీ. ఓకే. అంటే డివైడ్ చేస్తే మనకి ఇవి వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందేమో అనే ఒక ఆశతో చేస్తుందనమాట. ఈ రెండిటిని అండ్ ఏఈ ఉంది, ఈసీ ఉంది. అంటే ఈ రెండిటిని డివైడ్ చేస్తే ఇదొచ్చే ఛాన్స్ ఉందేమో అనే ఒక ఆశతో చేస్తున్నా. ఓకేనా? ఆశతో ముందుకు వెళ్ళాను కష్టపడుతూ. సరే. ఇక నేను రాసి చూపిస్తాను వినండి. అంటే రాయడం వల్ల మళ్ళీ మీకు వీడియో లెంత్ అయిపోద్ది. ఓకే. చూడండి ఫస్ట్ రెండిటిని డివైడ్ చేసేసానండి. ఈక్వేషన్ 1 డివైడెడ్ బై ఈక్వేషన్ 2. ఎప్పుడైనా సరే మనం 2 ఈక్వేషన్స్‌ని డివైడ్ చేస్తున్నాము అంటే ఒక ఈక్వేషన్‌తో ఇంకొక దాన్ని డివైడ్ చేస్తున్నాము అంటే ఆ ఈక్వేషన్‌లోని ఎల్‌హెచ్‌ఎస్‌ని డివైడ్ చేయాలి. ఈక్వల్ టు పెట్టి ఆర్‌హెచ్‌ఎస్‌ని కూడా డివైడ్ చేయాలి. ఈ రెండిటిని డివైడ్ చేస్తున్నాం కాబట్టి చూడండి ఎల్‌హెచ్‌ఎస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడీఈ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బీడీఈ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏడీ ఇంటూ ఈఎన్ బై హాఫ్ ఇంటూ బీడీ ఇంటూ ఈఎన్. ఇక్కడ చూసారా? ఈఎన్ క్యాన్సిల్ అండి. హాఫ్ క్యాన్సిల్. అంటే ఏం మిగిలిందండి? ఏడీ బై డీడీ లేదా డీబీ. ఓకే. ఇదొచ్చేది. సో, అందుకని చెప్పి ఈ వాల్యూ ఇదొచ్చింది కాబట్టి ఇది ఈక్వల్ టు ఏడీ బై డీబీ అని రాసాం. ఓకేనా? లేదు మనం ప్రూఫ్‌గా డీబీ అని ప్రూవ్ చేయాలి కదా! అందుకని దీన్ని డీబీ అని మార్చేస్తాం. ఏదైనా ఒకటేనండి చెప్పాను కదా! నెక్స్ట్ అదే విధంగా 3ని 4ని భాగిస్తే ఐ మీన్ 3ని 4తో భాగిస్తే ఏదో 3 డివైడెడ్ బై 4 చూసుకోండి. ఫస్ట్ 3 తర్వాత 4. సరే. 3 అంటే ఏంటి? మళ్ళీ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడీఈ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సీఈడీ దట్ ఈక్వల్ టు ఈ వాల్యూస్ కూడా డివైడ్ చేస్తే ఇక్కడ కూడా మనకి హాఫ్ క్యాన్సిల్ అవుతుందండి. డీఎం క్యాన్సిల్ అవుతుంది. ఇంకేం మిగులుతుందంటే ఏఈ బై ఈసీ. అంటే ఈ వాల్యూ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ వచ్చేసింది. అయితే మనం ప్రూవ్ చేయాల్సినవి మనకు కనబడుతున్నాయి. కానీ 2 సమానం కనబడట్లేదు. అంటే మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? ఏడీ బై డీబీ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. ఈ 2 సమానమని చెప్పాలి. ఈ 2 సమానమని చెప్పాలి అంటే మనము ఈ 2 ఈక్వల్ అని చెప్తే సరిపోద్దండి. మరి ఈ 2 ఈక్వల్ అని చెప్పాలి అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడీఏ ఉంది. ఇక్కడ కూడా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడీఏ ఉంది. అంటే ఈ న్యూమరేటర్ సేమే కానీ డినోమినేటర్సే డిఫరెంట్‌గా ఉన్నాయి. ఒక్క నిమిషము. సారీ ఇది సీఈడీ. చూసారా ఒక్క లెటర్. సీఈడీ అండి. మనం ఇది ఈ ఏరియా ఈక్వల్ అని చూపిస్తే సరిపోతాయితే. సరే. దాని గురించి నేను కొంచెం మ్యాటర్ ఉంది అది రాసేస్తాను. ఇక్కడ వరకు నీట్‌గా నోట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకున్నామండి, ఈ 2 ట్రైన్ యొక్క ఈగర్స్ సేమ్ అని చూపించాలి అని అనుకున్నాం కదా! ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే, ఇది మనకి పారలెల్ సైడు ఏంటి డీఈ అవునా? నెక్స్ట్ ఇదొక ట్రయాంగిల్. ఏది? బీడీఈ అనేది. ఇదిగో బీడీఈ. ఇది బి. నెక్స్ట్ ఇంకో ట్రయాంగిల్ ఏంటి అంటే సీడీఈ. అంటే ఈ 2 నేను ఇప్పుడు సెపరేట్‌గా ఏసా. అండ్ ఇదేమో మనకి బీసీ. అంతే కదా! ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 2 పారలెల్. అంటే 2 పారలెల్ లైన్స్ మధ్య 2 ట్రయాంగిల్స్ మధ్యకి. అండ్ ఈ 2 ట్రయాంగిల్స్‌కి కూడా బేస్ అనేది సేము. ఏంటండి ఆ బేసు? డీఈ. అవునా కదా! ఈ ట్రయాంగిల్‌కి డీఈయే బేసు. ఈ ట్రయాంగిల్‌కి డీఈయే బేసు. అంటే దీని అర్థం ఏంటంటే ఎప్పుడైనా సరే 2 పారలెల్ లైన్స్ మధ్యనున్న సేమ్ బేస్ ఉన్న ట్రయాంగిల్స్ మనం ఎన్ని డ్రా చేసినా వాటి ఏరియాస్ అనేవి ఈక్వల్‌గా వస్తాయి. ఓకేనండి?
అంటే యాక్చువల్లీ దానికి ప్రూఫ్ ఉంటుంది. జియోమెట్రిక్ ప్రూఫ్. బట్ అది మనకి ఇక్కడ అవసరం లేదు. అంటే చెప్పాను కదా! థియరమ్ అంటే ఇలా మనం కొన్ని అయిపోయిన ప్రూఫ్స్ లేదా లోయర్ క్లాసెస్ యూజ్ చేసేటువంటి ఫార్ములాస్, ప్రూఫ్స్ మళ్ళీ మనం వెనక్కి తెచ్చుకొని ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటాం. అందుకనే థియరమ్స్ మనం కష్టంగా ఫీల్ అవుతాం. ఓకేనా? బట్ అలా ఏం కాదండి. మీకు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా గుర్తుంటది. అండ్ అస్సలు భయపడొద్దు ఫస్ట్ మీకు ఇంటర్నల్‌గా భయపడొద్దు. నేను థియరమ్ చేయలేనేమో, ఇది ఎగ్జామ్ వేస్తే మాకు రాదు. ఇలాంటివి ఫస్ట్‌నే మీరు అనేసుకుంటే ఇంక ముందుకెళ్ళలేరు. భయపడకుండా అసలు ట్రై చేద్దాము అనేటువంటి ఒక పాజిటివ్ యాటిట్యూడ్‌తో మనం ముందుకెళ్ళాలి. అంతేగాని తీరం చూడంగానే బాబోయ్! 2 పీజీ ఉంది మన వల్ల అవ్వదు అనుకుంటే ఇంక మనం ముందే అనేసుకున్నప్పుడు మన వల్ల అయితే అవ్వదు కదా! అవునా కదా! అది అవ్వకపోని ఫస్ట్ మనం అసలు ట్రై చేయాలి కదండీ! అర్థం చేసుకోవడానికి ఫస్ట్ ట్రై చేయాలి. ఓకే. సరే. ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ రాసింది చూడండి నోట్ థట్ ట్రయాంగిల్ బీడీఈ అండ్ ట్రయాంగిల్ సీడీఈ. బీడీఈ అండ్ సీడీఈ హావ్ సేమ్ బేస్. రెండిటికి సేమ్ బేసే ఉంది. అండ్ 2 ట్రయాంగిల్స్ లై బిట్వీన్ 2 పారలల్ లైన్స్. 2 పారలల్ లైన్స్ మధ్యన ఉంది. కాబట్టి వాటి యొక్క 2 ఏరియాస్ సేము. ఓకేనండి. అందుకని ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బీడీఈ ఈక్వల్ టు ట్రయాంగిల్ సీడీఈ. అంటే ఈ 2 సమానం. ఈ 2 సమానం. అంటే టోటల్‌గా ఈ వాల్యూ సమానమే కదండీ మొత్తం వాల్యూ. సో, ఫ్రమ్ ఈక్వేషన్ 5 అండ్ ఈక్వేషన్ 6 వీటికి ఈక్వేషన్స్ నేమ్ ఇచ్చుకోండి మర్చిపోవద్దు. ఎందుకంటే మనం రాసేటప్పుడు క్లియర్ కట్‌గా ఉంటది. సో, ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ 5 అండ్ 6 వి హావ్ ఎల్‌హెచ్‌ఎస్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్సే కదా! ఈ 2 ఈక్వల్. సో, ఈ 2 ఈక్వేషన్స్‌లో ఎల్‌హెచ్‌ఎస్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్స్ ఈక్వల్‌గా ఉన్నాయి అంటే దాని అర్థం రైట్ హ్యాండ్ సైడ్స్ కూడా ఈక్వల్ అని అర్థం. కాబట్టి దేర్‌ఫోర్ ఆర్‌హెచ్‌ఎస్ ఆర్ ఈక్వల్. ఈ ఎస్ వద్దులెండి మామూలుగా రాయండి. ఓకే. వేరే లెఫ్ట్ హ్యాండ్ సైడ్స్ లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడ రాసాను లేదంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్స్ అని రాయండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్స్ ఆర్ ఈక్వల్. దేర్‌ఫోర్ రైట్ హ్యాండ్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పి రెండిటిని ఈక్వల్ చేస్తే ఇక్కడితో మనకి ప్రూఫ్ అయిపోయినట్టు అనేది. ఓకే. సో, నెక్స్ట్ ప్రాబ్లమ్ అయితే చూద్దాం. సెకండ్ క్వెషన్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకునే ముందు ఒక్కసారి క్వెషన్ చదవండి. ఇందాక బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్‌లో నేను థర్డ్ క్వెషన్ ఇచ్చాను కదా! అదే విధంగా ఉంటది. ఓన్లీ చేంజ్ వచ్చేసరికి డినామినేటర్‌లో మాత్రమే చేంజ్ అవుతాయి. చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనండి. అక్కడ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్‌లో అయితే ఏడీ/డీబీ వస్తది. ఏఈ/ఈసీ వస్తది. దీనికి ఏడీ టోటల్ ఏబీ, ఏఈ/టోటల్ ఏసీ. ఓకేనా? డయాగ్రామ్ కూడా మన క్వెషన్‌లోనే ఇచ్చేసారండి. ఒకసారి చూద్దాం మన క్వెషన్ ఏంటనేది. ఇఫ్ ఎ లైన్ ఇంటర్సెక్ట్స్ ఏబీ అండ్ ఏసీ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ అట్ డి అండ్ ఈ. ఒక ట్రయాంగిల్ ఏబీసీ తీసుకున్నాము. అంటే డయాగ్రామ్ కూడా మన క్వెషన్‌లోనే ఇచ్చేసారనుకోండి. బట్ ఇవ్వకపోయినా గాని మనం బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్ డ్రా చేసుకుంటాం కదా! అదే విధంగా డ్రా చేసుకుంటే సరిపోద్ది. ఇంక కన్‌స్ట్రక్షన్స్ ఏమి ఉండదు దీనికి. చాలా ఈజీగా అయిపోద్ది. ఏ ఒక లైను ట్రయాంగిల్ ఏబీసీలో 2 సైడ్స్ ఇంటర్సెక్ట్ చేసింది. మూడో సైడ్‌కి ప్యారలల్‌గా ఉంది. ఇందాక మనం చెప్పుకున్నట్టే. డి అండ్ ఈ ఆ పాయింట్స్ డి అండ్ ఈ అండ్ ఈస్ ప్యారలల్ టు బీసీ. ఇందాక మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాము. అంటే ఇంకా కంప్లీట్ అండి. ఇందాకని ఎందుకంటున్నానంటే మనం ఇందాక బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చుకుంటామో ఐ మీన్ ట్రయాంగిల్ డ్రా చేసి పక్కన మ్యాటర్ రాస్తామో అదే ఇక్కడ ఉంటది. ఓకే. మనం ప్రూఫ్ చేయాల్సింది మాత్రం మారుతది అంతే. ఈ క్వెషన్‌లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కొంచెం మనం ఓన్‌గా ఇక్కడ రాసేసుకుందాం. ఏంటి? ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ ద లైన్ ఇంటర్సెక్ట్స్ ఏబీ అండ్ ఏసీ అట్ డి అని ఇది నేను రాసా. అండ్ వి హావ్ ఈ లైను బీసీకి ప్యారలల్‌గా ఉందన్నమాట. ఈ లైన్ అంటే డీఈ ప్యారలల్ టు బీసీ. ఓకేనండి. ఇంకొకటి ఏంటంటే డీఈ అంటే లైన్ సెగ్మెంట్ కదా! నువ్వు లైన్ అంటున్నావేంటి అని మీరు అనుకోవచ్చు. లైన్ యొక్క రిప్రజెంటేషన్ అనేది మనము ఆ లైన్ మీద ఉండేటువంటి 2 పాయింట్స్ ద్వారా చూపించొచ్చు. అంటే డీఈ లైన్ అంటే ద లైన్ విచ్ పాసెస్ త్రూ ద పాయింట్స్ డి అండ్ ఈ. దాన్ని మనము డి డీఈ లైన్ అని చెప్పి అనుకోవచ్చు. ఓకేనండి. లైన్ సెగ్మెంట్ మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? మనం జామెట్రిక్ ప్రాబ్లమ్ చేసేటప్పుడు లేదా ప్రూఫ్ చేసేటప్పుడు లైన్ సెగ్మెంట్‌ని లైన్‌గా మనం కన్సిడర్ చేస్తూ ఉంటాము. లేదా లైన్‌నే లైన్ సెగ్మెంట్‌గా కన్సిడర్ చేస్తూ ఉంటాము. ఓకేనా? దాన్ని బట్టి మీరు కొంచెం అలవాటు పడండి. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. సరే. డీఈ ప్యారలల్ టు బీసీ. ఓకే. ఇప్పుడు మనం బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్ అప్లై చేసుకోవచ్చా లేదండి? అసలు బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్ ఏంటి? స్టేట్మెంట్ ఇక్కడ వరకు రాసేసి దెన్ అని చెప్పి ఏడీ/డీబీ ఈక్వల్ టు ఏఈ/ఈసీ అని చెప్తాం. అంటే ఇప్పుడు ఎలాగా ఈ మనకి కండిషన్స్ ఉన్నాయి కాబట్టి మనం బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్ అప్లై చేసేసుకోవచ్చా? ఏ ప్రాబ్లమ్‌లోనైనా సరే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. ట్రయాంగిల్ ఉంది. ఒక సైడ్‌కి ప్యారలల్‌గా ఒక లైన్ డ్రా చేసాము. అది 2 సైడ్స్‌ని ఇంటర్సెక్ట్ చేసింది. 2 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర అన్నప్పుడు వెంటనే మనం బేసిక్ ప్రపోర్షన్ థియరమ్ అప్లై చేసేసుకోవచ్చు. అందులో ఇంక వితౌట్ నో డౌట్. ఓకేనా? సరే. బై బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్ ఏం రాసుకోవచ్చండి? ఏడీ/డీబీ ఈక్వల్ టు ఏఈ/ఈసీ అయిపోయిందా? ఇక్కడ టేకింగ్ ద రెసిప్రోకల్ ఆన్ బోత్ సైడ్స్. అదేంటి రెసిప్రోకల్ ఎందుకు తీసుకుంటున్నావు అంటే అసలు రెసిప్రోకల్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ ఏ/బి అని ఉందనుకోండి ఫ్రాక్షను. దీని యొక్క రెసిప్రోకల్ బి/ఏ అవుతది. అంతే. ఓకే. ఇప్పుడు ఈక్వేషన్‌లో ఉన్న ఆర్‌హెచ్‌ఎస్‌ని కూడా మనం రెసిప్రోకల్ చేసేసుకుంటున్నాం. అంటే ఏం చేస్తాం? ఇది ఏమవుతదండి? డీబీ బై
ఏడి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. సారీ, ఇది కూడా రెసిప్రోకల్ చేయాలి కదా! ఏమవుతదండి? ఈసీ బై ఏఈ. అసలు నువ్వు రెసిప్రోకల్ ఎందుకు చేసావు? ఫస్ట్ నువ్వు మాకది చెప్పు అనంటే, అంతకన్నా ముందు మీకొక విషయం చెప్తా. మనకిక్కడ ఏడీ బై ఏబీ. ఏబీ రావాలి అంటే నాకేమేమి రావాలో చెప్పండి మొత్తానికి? ఏబీ రావాలి అంటే ఏడీ ప్లస్ డీబీ. అవునా కదా! ఇప్పుడు ఈ మొత్తం ఏబీని ఏడీ ప్లస్ డీబీ అని రాసుకోవచ్చా? అంటే ఫస్ట్ నేను ఏబీ తెచ్చుకోవాలంటే నాకు ఏడీ ఉండాలి, డీబీ ఉండాలి. అందుకోసం నేనేం చేస్తానంటే, ఇక్కడ మనకి ఈ 2 రావాలి అంటే ప్లస్ రావాలి అంటే +1 యాడ్ చేశామనుకోండి ఫర్ సపోజ్ ఇదే తీసుకోండి. ఏడీ బై జాగ్రత్తగా వినాలండి. ఏడీ బై డీబీ +1 ఏ 1 రాసుకొని దీన్ని యాడ్ చేయండి. 1 ఇంటూ ఏడీ. ఏడీ ప్లస్ డీబీ ఇంటూ 1. డీబీ బై డీబీ ఇంటూ 1 డీబీ. ఏడీ ప్లస్ డీబీ అంటే దీన్ని ఏబీ రాసేసుకోవచ్చా? అంటే ఏబీ బై డీబీ వచ్చింది. ఎప్పుడు దీన్ని తీసుకొని 1 యాడ్ చేసేస్తే అంటే ఏడీ వచ్చేస్తుంది కదా! మనం డైరెక్ట్‌గా దీనికే 1 యాడ్ చేసేయొచ్చు కదా! ఇక రెసిప్రోకల్ ఎందుకు తీసుకుంటున్నావు అనంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏబీ వస్తుంది కరెక్టే. కానీ కింద డీబీ వస్తుంది. ప్రూఫ్‌లో మనకి ఏబీ ఉంది. ప్రూఫ్‌లో మనకి ఏడీ ఉంది. ఏబీ వరకు ఓకే వచ్చేసింది. కానీ ఏడీ కూడా మనకి ఇందులో ఉండాలి. కానీ ఇక్కడ డీబీ ఉంటుంది ఏడీ లేకుండా. అందుకోసం నేను ఏం చేస్తున్నానంటే రెసిప్రోకల్ చేసి ఆ తర్వాత 1 యాడ్ చేస్తున్నాం. 1 ఎందుకు యాడ్ చేస్తున్నామేంటి? ఇది తేవడం కోసం. ఇది ఎందుకు తెస్తున్నాము? ఏబీ తేవడం కోసం. ఓకేనా? సరే. ఒకసారి మీరు చూడండి అర్థమైపోతది. ఇది రెసిప్రోకల్ చేసాం కదా! ఇప్పుడు యాడింగ్ 1 ఆన్ బోత్ సైడ్స్. యాడింగ్ 1 ఆన్ బోత్ సైడ్స్. ఏమవుతదండి ఇప్పుడు? చూడండి. డీబీ బై ఏడీ ప్లస్ 1 రాస్తున్నాను. దీనికి 1 యాడ్ చేశాను. దట్ ఈక్వల్ టు ఈసీ బై ఏఈ ప్లస్ 1 అని రాస్తున్నా. అడగొచ్చు కొంతమంది. అదే మీ ఇష్టం వచ్చినట్టు 1 యాడ్ చేసేసుకుంటున్నాం, రెసిప్రోకల్ చేసేసుకుంటున్నాం అంటే, మన ఇష్టం వచ్చినట్టు కాదండి అక్కడ. ఆర్డర్ ప్రకారం ఈక్వేషన్‌కి మనకు బోత్ సైడ్స్ ఏ ఆపరేషన్ అప్లై చేసుకోవచ్చు. ప్లస్ చేసుకోవచ్చు, మైనస్ చేసుకోవచ్చు, ఇంటూ చేసుకోవచ్చు, డివిజన్ చేసుకోవచ్చు. బట్ ద కండిషన్ ఈస్ బోత్ సైడ్స్ అప్లై చేయాలి. ఓకే. సరే. ఇప్పుడు మనం ఫ్రాక్షన్స్ సింప్లిఫై చేసినట్టు చేసేస్తే ఏమవుతదండి? డీబీ ఇంటూ 1 డీబీ ప్లస్ 1 ఇంటూ ఏడీ. ఏడీ బై ఏడీ ఇంటూ 1 ఏడీ దట్ ఈక్వల్ టు ఇక్కడ ఈసీ ఇంటూ 1 ఈసీ ప్లస్ 1 ఇంటూ ఏఈ. ఏఈ బై ఏఈ. ఓకే. అంటే ఏఈ ఇంటూ 1 ఏఈ. ఇప్పుడు నాకు చెప్పండి డీబీ ప్లస్ ఏడీ. డీబీ ప్లస్ ఏడీ అంటే ఏం రాసుకోవచ్చండి? ఏబీ బై ఏడీ దట్ ఈక్వల్ టు ఈసీ ప్లస్ ఏఈ. జాగ్రత్తగా చూడండి. ఈసీ ప్లస్ ఏఈ అంటే మొత్తం టోటల్ నేను ఏం రాసుకోవచ్చు? ఏసీ బై ఏఈ. ఓకే. సరే. వచ్చేసిందా మనకి ప్రూఫ్? వచ్చింది. కాకపోతే కొంచెం డిఫరెంట్‌గా ఉంది అంతే. మళ్ళీ టేకింగ్ ద రెసిప్రోకల్ కింద కనిపిస్తుంది కదా! ఓకే. మళ్ళీ టేకింగ్ ద రెసిప్రోకల్ ఏమవుతుందండి ఆన్ బోత్ సైడ్స్. ఏమవుతది ఇప్పుడు రెసిప్రోకల్ తీసుకుంటే ఏడీ బై ఏబీ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. ఏఈ బై ఈసీ కాదు ఏసీ. జాగ్రత్తగా చూసుకోవాలి. వచ్చేసింది చూడండి ప్రూఫ్. ఓకేనా? అంతే. సో, నీట్‌గా నోట్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీకు 8 మార్క్స్‌కి ఇస్తే కొంచెం పెద్దదిగా చేయడానికి ట్రై చేయండి. అంటే పెద్దదిగా అంటే అక్షరాలు పెద్దది రాసేయమని కాదు. ఇప్పుడు ఇది ఉందా? ఇలా స్టెప్ అయిపోయిన తర్వాత దీని కింద ఇది రాయండి. దీని కింద ఇది రాయండి. అలా స్టెప్ టు స్టెప్ ఒక పేజ్ అండ్ హాఫ్ వచ్చే వరకు రాసుకోండి. డయాగ్రామ్ అయన్నీ కూడా నీట్‌గా చేసుకుంటే కంపల్సరీగా మీకు 8 మార్క్స్ వస్తాయి. ఓకేనా? చాలా ఈజీగా ఉంది ప్రాబ్లము. నోట్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లమ్ అండి. ఇది కూడా చాలా ఈజీగా ఉంటది. ఎందుకంటే మనం బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్ యూజ్ చేసి ఇది కూడా ప్రూవ్ చేస్తాము. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇందాక సెకండ్ ప్రాబ్లమ్ ఉంది కదండీ! అందులోని మనము మ్యాటర్ రాసి ఆర్‌టిపి అని రాయండి. ఆర్‌టిపి అని రాసి మనకి ఏది ప్రూవ్ చేయమన్నారో అది కూడా రాయండి. అంటే ఏం లేదు కొంచెం నీట్‌గా కనిపిస్తది. కొంచెం పెద్దదిగా కనిపిస్తదని. ఓకే. సో, ఇక్కడ ఒక డైరెక్ట్‌గా మనకు క్వెషన్ ఇవ్వలేదండి. మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి డ్రా చేసుకోవాలి. అది కూడా నేను ఎలా డ్రా చేసుకోవాలో చెప్తాను. మీరు ఏ కంగారు పడొద్దు. ఒకసారి క్వెషన్ చదువుకుంటే ABCD is a trapezium in which AB parallel to DC లేదా CD and its diagonals intersects each other at the point O then show that అని చెప్పి మనం ఇది ప్రూవ్ చేయాలి. ఓకే. ఫస్ట్ ట్రెపీజియం షేప్ ఈ విధంగా ఉంటుందండి. ఇందులో 2 పారలెల్ సెట్స్ ఉంటాయి కంపల్సరీగా. ఓకే. 2 నాన్ పారలెల్ సెట్స్ ఉంటాయి. 2 పారలెల్ సెట్స్. 2 పారలెల్ సెట్స్ ఇవి. 2 నాన్ పారలెల్ సెట్స్ ఇవి. ఏబీ ప్యారలల్ టు సీడీ డీసీ అన్నాం కదా! అందుకని చెప్పి ఫస్ట్ నేమింగ్స్ ఇచ్చుకున్నాను. ఏబీసీడీ ట్రెపీజియం అన్నాడు కాబట్టి ఏబీసీడీ. సో, ఏబీ డీసీకి ప్యారలల్‌గా ఉంది కదా! అని చెప్పి చాలామంది ఏబీ ఇక్కడ డి రాస్తారు.
ఆర్డర్‌లో రాసుకోవాలండి. ఎప్పుడైనా సరే మనం కోఆర్డినేటర్స్ ఏబీసీడీ అంటే ట్రెపీజియం గాని, పారలోగ్రామ్ గాని, రెక్టాంగిల్ గాని ఏది ఇచ్చినా గాని మనం ఆర్డర్‌లో రాసుకోవాలి. ట్రయాంగిల్ అనుకోండి ప్రాబ్లమ్ ఉండదు. ఎలా రాసినా మనకు ఒకేలా వస్తాయి. కోఆర్డినేటర్స్ ఇలా 4 పెట్టేసేసి ఉన్న డయాగ్రామ్స్ ఇచ్చినప్పుడు మాత్రం ఆర్డర్‌లో రాసుకోకపోతే కంపల్సరీగా ప్రాబ్లమ్ దెబ్బైపోతుంది. ఓకేనా? అందుకని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఎందుకు దెబ్బవుతుంది? ఏదైనా మనం రాసుకునేదే కదా అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ మనం ప్రూఫ్ చేయాలి కదా! ఇందులో కూడా ఆల్ఫాబెట్స్ ఉండడం వలన మనం ఆర్డర్‌లో వేసుకోకపోతే ఏమన్నా మిస్టేక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అందుకని ఏముంది ఆర్డర్‌లో వేసుకుందాం. ఏ, డి, సి, డి. ఈ 2 పేర్లు ఉన్నాయి కాబట్టి ఈ సింబల్ పెట్టుకున్నాను. ఓకే. అండ్ డయాగ్నల్స్ అంటే ఇవి కదండీ! ఇదొక డయాగ్నల్, ఇదొక డయాగ్నల్. ఈ రెండిటిని జాయిన్ చేశాను. అండ్ ఆ 2 ఇంటర్సెక్ట్ అవుతున్నాయంట ఓ దగ్గర. అంటే ఇక్కడ ఓ పెట్టా. నెక్స్ట్ అది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా డయాగ్రామ్ డ్రా చేసుకోవడం. ఇక్కడ గివెన్ ట్రెపీజియం ఏబీసీడీ ఇచ్చింది ఇక్కడ మళ్ళీ రాస్తాం అంతే. ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారో అది రాస్తాం. గివెన్ ట్రెపీజియం ఏబీసీడీ, ఏబీ ప్యారలల్ టు డీసీ అండ్ ఇట్స్ డయాగ్నల్స్ ఇంటర్సెక్ట్స్ ఈచ్ అదర్ అట్ ఓ అక్కడి వరకు రాసేయండి. నెక్స్ట్ ఆర్‌టిపి. ఆర్‌టిపి అంటే రిక్వైర్డ్ టు ప్రూవ్. మనం ఏమైతే ప్రూవ్ చేయాలో అది. నెక్స్ట్ కన్‌స్ట్రక్షన్. దీనికి కన్‌స్ట్రక్షన్ ఉంది. ఎందుకు కన్‌స్ట్రక్షను అనంటే, ఇప్పుడు కన్‌స్ట్రక్షన్ లేదనుకోండి ఫర్ సపోజ్ తీసేద్దాం. ఏ మనం దీన్నిచ్చి ఏమని ప్రూవ్ చేయగలమండి నార్మల్‌గా? మనం ఏమన్నా అప్లై చేయడానికైనా అంటే ప్రూవ్ చేయడం అంటే మళ్ళీ ప్రూవ్ చేయొచ్చు. ఈ 2 ప్యారలల్ కదా! ఇది ట్రాన్స్‌ఫర్ సెకండ్ తీసుకొని ఆఫ్‌కోర్స్ మనం ప్రూవ్ చేయొచ్చు. బట్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్ యూజ్ చేసి ప్రూవ్ చేస్తే ఇంకా త్వరగా అయిపోతది అందుకని. ఓకేనండి. అందుకని ఏం లేదు మనం ఇప్పుడు ఇలా ఉన్నా గాని మనం ప్రూవ్ చేయొచ్చండి. కాకపోతే మనం నైన్త్ క్లాస్‌లోనే, ఎయిత్ క్లాస్‌లోనే ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటాం. మీకు ఐడియా ఉండే ఉంటది. ఈ విధంగా 2 ప్యారలల్ లైన్స్ డ్రా చేసి ఇవి ఇంటర్సెక్ట్ అవుతున్నాయని చెప్పి ఆర్బిట్రేట్ ఇంటిగ్రల్ యాంగిల్స్, కరస్పాండింగ్ యాంగిల్స్ అని చెప్పుకుంటూ ఉంటాం. ఆ కాన్సెప్ట్ యూజ్ చేసి కూడా దీన్ని చేయొచ్చు. బట్ బాగా లెంతీ వస్తది. గుర్తుపెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటది. అందుకని ప్రూఫ్ మనకు త్వరగా రావడం కోసం, మనకు అర్థమయ్యేలాగా మనకి వివిగా రావడం కోసం నేను ఏం చేస్తానంటే కన్‌స్ట్రక్షన్ ఒకటి చేసుకుంటున్నానండి. ఏంటది అంటే ఓని, పిని జాయిన్ చేస్తున్నాను. ఎలా జాయిన్ చేస్తున్నానో చూడండి. కన్‌స్ట్రక్షన్ ఎలా జాయిన్ చేయడం అంటే మళ్ళీ ఇదే విధంగా అంటారేమో. అని కాదండి. అంటే కండిషన్ బేస్ చేసుకొని ఎలా జాయిన్ చేస్తున్నాం అనేది. జాయిన్ ఓ అండ్ పి సచ్ దట్ అనే వర్డ్ అంటే ఆ విధంగా మనం చేస్తున్నట్టు. ఓకే. జాయిన్ ఓ అండ్ పి సచ్ దట్ ఏ విధంగా జాయిన్ చేయాలంట? ఓపి ప్యారలల్ టు ఏబి అంటే ఏబికి ప్యారలల్‌గా ఉండాలి. అది సీడీకి ప్యారలల్‌గా ఉండాలి. ఈ రెండిటికి ప్యారలల్‌గా ఉండేలాగా పిని, ఓని జాయిన్ చేస్తున్నాము. ఓకే. అయిపోయిందండి. మాక్సిమం ప్రాబ్లమ్ అయిపోయినట్టే. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసేయండి. ఫస్ట్ మనం అసలు ఏవైతే ప్రూవ్ చేయాలో అవి ఎక్కడ ఉన్నాయో ఫస్ట్ చూసుకుందాం. ఏఓ, బీఓ, సీఓ, డీఓ. ఓకే. అవి ఎక్కడ ఉన్నాయి అసల? ఇదిగో ఏఓ, ఇదిగో బీఓ, ఇదిగో సీఓ, ఇదిగో డీఓ. అవునా? అంటే ఇప్పుడు నేను ఇందులో 2 ట్రయాంగిల్స్‌ని హైలైట్ చేస్తాను. జాగ్రత్తగా చూడండి. ఒకటి ఏడీసీ ఇదిగో. ఏడీసీ ఏ 2 డీఏడీ అంటే ఇది. ఓకేనా? ఫస్ట్ ట్రయాంగిల్ అంతే ఇక డైరెక్ట్‌గా ఏడీసీ కాబట్టి ఇది డైరెక్ట్ ట్రయాంగిల్ కింద ఉంది కాబట్టి ఇక్కడ ఎసాను. ఈ సెకండ్‌ది మాత్రం చూడండి డీఏబీ. ఈ 2 ట్రయాంగిల్స్‌ని కన్సిడర్ చేసి, ఆ రెండిటికి బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్ అప్లై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తదండి. ఓకే. ఫస్ట్ నేను మన ట్రయాంగిల్ తీసుకుందాం. ఏది ఏడీసీ. తర్వాత నేను దీనికి చెప్తాను. చూడండి. కన్సిడర్ ట్రయాంగిల్ ఏసీడీ. ఏసీడీ ఇంగ డైరెక్ట్ వేసా. చూసారా? ఏసీడీ అండ్ పీఓ. ఇక్కడ పీఓ లేదా ఓపీ ప్యారలల్ టు సీడీ. అవునా కదా? చూడండి. బేసిక్ పర్పస్ ఏమో అప్లై చేసుకునేలాగా ఉంది కదా! మనం ఒక లైన్ దీన్ని ఎక్స్టెండ్ చేసుకున్నాం అనుకోండి. ఈలోపు లైనేనా అంటే లైను దీని ప్యారలల్‌గా ఉంది. అండ్ రిమైనింగ్ 2 సైడ్స్ ఇంటర్సెక్ట్ చేసింది. కాబట్టి మనం బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్ అప్లై చేసేసుకోవచ్చు. సిన్స్ ఓపీ ప్యారలల్ టు సీడీ బై బీపీటీ. బీపీటీ అంటే బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్ వి హావ్ ఏం రాసుకోవచ్చేటి? ఏపీ బై పీడీ ఈక్వల్ టు ఏఓ బై ఓసీ. అర్థమైందా లేదండి? ఆ! దీన్నే కొంచెం మార్చి రాసేద్దాం. ఏటంటే ఆ ఏపీ బై పీడీని అలాగే ఉంచేసి ఏఓ బై ఓసీ అంటే మనకు ప్రూఫ్‌లో సీఓ అని ఇచ్చారు కదా! అందుకని ఆ విధంగా మారుద్దాం. అంటే ఏఓ బై సీఓ కింద మారుద్దాం. ఏం లేదు దీన్ని జస్ట్ ఇటు పక్క ఇటు మార్చాం అంతే. అంతకని ఏమీ లేదు. దాన్ని అలా ఉంచేయండి. ఈక్వేషన్ 1 అని అనుకోండి లేదంటే. తర్వాత ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. ఈ ట్రయాంగిల్‌ని కన్సిడర్ చేయండి. ఏదది? డీఏబీ. దానికి బేసిక్ పర్పస్ ఏమో అప్లై చేయాలి. అది కొంచెం చూడడానికి రివర్స్‌గా ఉండడం వల్ల మనకు అప్లై చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటది. అందుకని నేనేం చేశానంటే జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఇది ఉంది కదండీ! దీన్ని ఈ ట్రయాంగిల్ ఇలా ఉంది కదా! దీన్ని ఇలా రాసుకో. అంటే ఇలా ఈ ట్రయాంగిల్‌ని ఇలా వేసుకున్నాను. జస్ట్ అప్లై చేయడం కోసం. అంటే ఇది పైకొస్తది. ఇదిగో. ఇది కింద బి, ఇదిగో ఈ. అర్థమైందండి? ఇప్పుడు చూడండి. ఓపీ.
ఓకే కదా! ఇప్పుడు మరి దీనికి బేసిక్ పర్పస్ థియరమ్ అప్లై చేశారు. ఏం పెట్టొద్దు మీరు లైన్స్. డయాగ్రామ్ మాత్రం నీట్‌గా ఉండాలి. ఓకే. మీకు అర్థం అవ్వడం కోసం అంతే ఇదంతా. సరే. అగైన్ కన్సిడర్ డీపీబీ. డి ఒక్క నిమిషము. డీపీబీ కాదు. డీఏబీ లేదా ఏడీబీ ఏదైనా ఒకటేనండి. ఇప్పుడు ఓపీ పారలెల్ టు ఏబీ. అదేంటి నీకెలా తెలుసు ఓపీ ఏబీకి పారలెల్‌గా ఉందని? ఇదిగో. ఆ! ఇక్కడ కూడా బేసిక్ పర్పస్ థియరమ్ అప్లై చేసుకోవచ్చు కదా! చూడండి. డీపీ బై పీఏ. డీపీ బై పీఏ ఈక్వల్ టు డీఓ బై ఓబీ. ఏ కానీ ఈ కొంచెం ఇక్కడేమో మనకి ఏపీ, పీడీ అని ఉన్నాయి. ఇక్కడేమో డీపీ, పీఏ అని వచ్చినాయి. అందుకని నేను ఏం చేశానంటే ఇవి కొంచెం మార్చేసుకున్నాను. ఏ విధంగానండి పీడీ అండ్ ఇదేమో ఏపీ కింద. ఏమి కాదు అక్షరాలు మార్చుతున్నాను అంతే. మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో. మనం ఏమి చేయట్లేదు ఇక్కడ. అదే ఏమి చేయట్లేదంటే ఇక్కడ మనం కొత్త కొత్త క్వాలిఫికేషన్స్ ఏం చేయట్లేదు. జస్ట్ లెటర్స్ మార్చుతున్నాం అంతే ప్రూఫ్‌ని బట్టి మీకు అర్థం అవ్వడం కోసం. దట్ ఈక్వల్ టు దీన్ని ఇక్కడ డీఓ బై ఓబీ అని వచ్చింది. ఈ డీఓని కూడా మనకి ఇది డీఓ కిందే ఉందా? ఓకే. దీన్ని డీఓ కింద ఉంచేద్దాం. ఓకే. ఇక్కడ క్లియర్ కదా! ఏఓ, బీఓ, సీఓ, డీఓ. ఏఓ, సీఓ, డీఓ ఇక్కడ మళ్ళీ ఉంది. ఇది ఓబీ కదా! దీన్ని బీఓ కింద మార్చేద్దాం. ఓకే. ఇప్పుడు క్లియర్ కదా! సరే. ఇదంతా ఎందుకు చేస్తాం అసలా అంటే ఒకసారి చూడండి. దీని ఈక్వేషన్ 2 అని అనుకోండి. ఓకేనా? 1ని 2ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసేయండి. ఏబీ బై పీడీ, పీడీ బై ఏపీ. ఓకే. కనెక్షన్ ఉంది. కాకపోతే దీని యొక్క రెసిప్రోకల్‌గా ఉంది. అవునా? అందుకని మనం ఏం చేద్దాం అంటే జాగ్రత్తగా చూడండి. ఇప్పుడేం చేద్దామంటే టేకింగ్ రెసిప్రోకల్ ఇది నోట్ చేసుకున్నారు కదా! దీని కింద. టేకింగ్ రెసిప్రోకల్ ఆన్ బోత్ సైడ్స్. టేకింగ్ రెసిప్రోకల్ ఆన్ బోత్ సైడ్స్. అంటే దీని రెసిప్రోకల్ చేశాను. ఏమవుతుందండి? ఏపీ బై పీడీ ఈక్వల్ టు బీఓ బై డీఓ. బీఓ బై డీఓ. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ 2 అని అనుకోండి. దీని అవుతుంది. ఇది రాసి దీని కింద ఈ స్టెప్ రాసి అప్పుడు దీన్ని ఈక్వేషన్ 2 అని అనుకోండి. సరే అండి. ఇప్పుడు ఈక్వేషన్ 1ని, 2ని మీరు అబ్జర్వ్ చేయండి. మనకి ఏ ప్రాబ్లమ్ అయిపోయినట్టే. కంపేరింగ్ లేదా ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ 2 ఈక్వేషన్‌లో 1లో ఉన్న ఎల్‌హెచ్‌ఎస్, ఈక్వేషన్ 2లో ఉన్న ఎల్‌హెచ్‌ఎస్ అబ్జర్వ్ చేస్తే 2 సేమ్. బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్‌లో మనం చెప్పుకున్నాం. 2 ఈక్వేషన్‌లోని ఎల్‌హెచ్‌ఎస్ ఈక్వల్‌గా ఉన్నాయంటే ఆర్‌హెచ్‌ఎస్‌ని కూడా ఈక్వల్ చేసుకోవచ్చు. దేర్‌ఫోర్ మీరు అదంతా రాయకుండా డైరెక్ట్‌గా ఆర్‌హెచ్‌ఎస్‌ని ఈక్వల్ రాసేయాలి. ఆర్‌హెచ్‌ఎస్ అంటే ఏఓ బై సీఓ ఈక్వల్ టు బీఓ బై డీఓ. వచ్చిందో లేదో ఒకసారి చూసేసుకుందాము. ఏఓ బై డీఓ ఓకే. ఇక్కడ మొత్తం అర్థమైంది కదా! ఇప్పుడు చూడండి. మన ప్రూఫ్‌లో మనం ప్రూవ్ చేసింది ఏంటంటే ఏఓ బై బీఓ ఈక్వల్ టు సీఓ బై డీఓ. సరే. ఇక్కడ న్యూమరేటర్‌లో బీఓ ఉంది. దీన్ని ఇటు పంపించేసాం అనుకోండి డినామినేటర్‌కి వస్తది. ఈ డినామినేటర్‌లో ఉన్న సీఓ ఇటు పంపించేసాం అనుకోండి న్యూమరేటర్‌లోకి వెళ్ళిపోద్ది. అంటే ఏమవుతదండి? సింప్లిఫికేషన్ చేస్తే ఏఓ బై బీఓ ఈక్వల్ టు సీఓ బై డీఓ అంతే. ఓకేనండి. ఇదండి ప్రూఫ్. ఇయన్నీ ప్రూఫ్‌లు ఎలా ఉంటాయంటే అన్నీ దగ్గరగా ఉన్నట్టే ఉంటాయి. చిన్న చిన్న ఆపరేషన్స్ అప్లై చేస్తాం అంతే. ఓకేనండి. మెయిన్ ఈ లెటర్స్ మీరు చూసుకోవాలి. ఎక్కడ కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు. ఎక్కడ మిస్టేక్ జరగకూడదు. మిస్టేక్ వచ్చిందంటే ఇంక లాస్ట్‌కి వచ్చిన తర్వాత ఇక్కడ తేడా వచ్చేస్తది ప్రాబ్లమ్. అది ప్రూఫ్. ఓకేనా? సో, నీట్‌గా నోట్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్. ఒకసారి క్వెషన్ చదువుకుందాము. డయాగ్రామ్ మనకు క్వెషన్‌లో ఇవ్వలేదు. క్వెషన్ చదువుకొని దాని నుండి డయాగ్రామ్ మనం డ్రా చేసుకోవాలి. ఓకే. ఏ గర్ల్ ఆఫ్ హైట్ 90 సెంటీమీటర్స్ ఈజ్ వాకింగ్ అవే ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ఏ ల్యాంప్ పోస్ట్. ఓకే. సో, ఫస్ట్‌ని ల్యాంప్ పోస్ట్ అంటే ఏంటి? ల్యాంప్ పోస్ట్ అంటే ఇవి మూవీస్‌లో చూసే ఉంటారు. ఈ విధంగా ఉండి పైన ఇంచుమించు రాంబస్ షేప్‌లో ఉండి లోపల ఒక లైట్ కింద ఉంటది. ఓకే. సో, ఇలాంటి వాటిని ల్యాంప్ పోస్ట్ అని అంటాము. సో, ఇదంతా మనకు అనవసరం. జస్ట్ ఒక స్ట్రీట్ లైట్ ఉందని అనుకుందాం. ఓకే. ఫస్ట్ గ్రౌండ్, ఒక స్ట్రీట్ లైట్ ఉందని అనుకుందాం. చూడండి ఒకసారి క్వెషన్ చదవండి మరివి. ఏ గర్ల్ ఆఫ్ హైట్ 90 సెంటీమీటర్స్ ఈజ్ వాకింగ్ అవే ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ఏ ల్యాంప్ పోస్ట్. అంటే ల్యాంప్ పోస్ట్ అంటే మనం అక్కడ స్ట్రీట్ లైట్ అనుకున్నాం కదా! అది. బేస్ ఆఫ్ ఏ ల్యాంప్ పోస్ట్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 1.2 మీటర్ పర్ సెకండ్. దీన్ని మీటర్ పర్ సెకండ్ అని చదవాలి. అంటే ఒక 90 సెంటీమీటర్స్ హైట్ ఉన్న ఒక అమ్మాయి ల్యాంప్ పోస్ట్ అంటే స్ట్రీట్ లైట్ నుండి నడుస్తూ వెళ్తుందన్నాడు. అంటే ఈజ్ వాకింగ్ అవే అని అన్నాడు కదా! అంటే దీని నుంచి దూరంగా నడుచుకుంటూ వెళ్తుంది అని ఇచ్చాడు. స్పీడ్ ఎంత? 1.2 మీటర్ పర్ సెకండ్. అంటే అర్థం ఏంటి?
ఒక్క సెకండ్‌కి 1.2 మీటర్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందని అర్థం. ఓకేనా? ఎప్పుడైనా సరే స్పీడ్ అనేది ఇప్పుడు 25 కిలోమీటర్ పర్ అవర్ అని అంటారు. అంటే మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు అదిని మీకు బైక్ పైన డిస్ప్లే ఉంటది కదా! దాని మీద చూపిస్తూ ఉంటది. అంటే దాని అర్థం ఏంటి? ఇదే స్పీడ్‌లో వెళ్తే మనము ఒక్క అవర్‌కి 25 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాము అని అర్థం. ఓకేనా? సరే. అయితే ఆ అమ్మాయి 1.2 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్‌తో ఈ ల్యాంప్ పోస్ట్ నుంచి నడుచుకుంటూ వెళ్తుందంట. నెక్స్ట్ ఈస్ ద ల్యాంప్ ఈజ్ అదే ల్యాంప్ అంటే స్ట్రీట్ లైట్ అని. ఇఫ్ ద ల్యాంప్ ఈజ్ 3.6 మీటర్స్ అబోవ్ ద గ్రౌండ్. అంటే తన యొక్క హైట్ అన్నమాట. గ్రౌండ్ నుంచి 3.6 మీటర్స్ హైట్‌లో ఉందంట. 3.6 మీటర్స్. అంటే ఇక్కడ ఎందుకు డ్రా చేస్తానంటే ఈ డయాగ్రామ్ ఎలా డ్రా చేసానో మీకు తెలియాలి అందుకోసం. ఆ! నెక్స్ట్ ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ హెర్ షాడో అంటే ఆ అమ్మాయి షాడో లెంగ్త్ ఆఫ్ హెర్ షాడో ఆఫ్టర్ 4 సెకండ్స్. చూడండి క్వెషన్ ఎంత ట్రిక్కీగా ఇచ్చారో. ఫస్టు ఒక ల్యాంప్, ఒక స్ట్రీట్ లైట్ ఉందన్నారు. ఈ స్ట్రీట్ లైట్ బేస్ నుండి అంటే ఇక్కడ నుండి ఆ అమ్మాయి నడుచుకుంటూ వెళ్తుందంట. అవే అంటే దీని నుండి దూరంగా నడుచుకుంటూ వెళ్తుందంట. ఓకే. ఎట్ ద స్పీడ్ ఎంత 1.2 మీటర్ పర్ సెకండ్. అయితే ఆ అమ్మాయి యొక్క షాడో యొక్క లెంగ్త్ ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా? అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే, ఇప్పుడు ఫస్టు ఇక్కడ నుండి ఆమె నడుచుకుంటూ వెళ్తుంది అని అన్నారు. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. స్టార్ట్ అయిపోయినప్పుడు 1.2 మీటర్ పర్ సెకండ్ అని అన్నారు. ఇక్కడ ఏమంటాడండి, ఆ అమ్మాయి యొక్క షాడో యొక్క లెంగ్త్ ఫైండ్ ఔట్ చేయాలి ఆఫ్టర్ 4 సెకండ్స్. అంటే 4 సెకండ్స్ తర్వాత ఆ అమ్మాయి ఆ అమ్మాయి యొక్క షాడో యొక్క లెంత్. ఆ అమ్మాయి ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి 4 సెకండ్లలో ఇక్కడ దిగిందని అనుకుందాం. ఓకేనా? ఇక్కడికెళ్ళిందని మనకెలా తెలుసు అంటే, ఆ అమ్మాయి వాకింగ్ అని అననండి నడుస్తూ ఉన్నది అంటే వెళ్తూ ఉంటుంది అని అర్థం. 4 సెకండ్స్ అయిన తర్వాత కంపల్సరీ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి కదా! ఎంతో కొంత దూరం వెళ్ళాలి కదా! ఆ దూరం ఇదని అనుకుందాం. ఇప్పుడు ఈ అమ్మాయి యొక్క షాడో యొక్క లెంత్ అంటే ఈ అమ్మాయి ఇక్కడ ఉంది కదా! ఇక్కడ చూసారా స్ట్రీట్ లైట్ కాబట్టి ఈ లైట్ యొక్క రేస్ ఈ అమ్మాయి మీద పడి రిఫ్లెక్షన్ వస్తది కాబట్టి షాడో వస్తది కదా! ఇది ఆ అమ్మాయి యొక్క షాడో అని అనుకుందాం. అంటే మనము ఈ లెంత్ ఎంతో కనిపెట్టాలి. ఓకేనా? ఇది. సరే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎలా ఉందంటే అది ట్రయాంగిల్ ఫార్మ్‌లోనే లేదు. అందుకని మనం ఇలా జాయిన్ చేసుకోం. సో, ఆ విధంగా ఈ డయాగ్రామ్ అనేది వస్తది. ఈ ఇక్కడేమో 90 సెంటీమీటర్స్ అనేది అమ్మాయి యొక్క హైట్. ఓకేనా అండి? ఇదేమో ఆ అమ్మాయి యొక్క షాడో యొక్క లెంత్. ఇదే మనకు కావాల్సింది. నెక్స్ట్ ఇంకేమేసాం? ఇక్కడ చూడండి 3.6 మీటర్స్ 360 సెంటీమీటర్స్ అని ఏసాను. అంటే ఇక్కడ చూసారా? ఇదేమో మీటర్ పర్ సెకండ్ అని ఇచ్చాడు. నెక్స్ట్ ఇది కూడా మీటర్స్‌లోనే ఇచ్చాడు. నెక్స్ట్ ఆ అమ్మాయి హైట్ ఎక్కడ లేదు 90 సెంటీమీటర్స్ అని ఇచ్చా. చూసారండి? ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే అన్నిటిని ఒకే యూనిట్స్‌లో మార్చేసుకోవాలి. అంటే పెద్ద యూనిట్స్‌ని కూడా చిన్నట్లో మార్చేసుకోవాలి. మీటర్స్ పెద్ద, సెంటీమీటర్స్ పెద్దదా? మీటర్సే పెద్దది. సో, చిన్నదేంటి సెంటీమీటర్స్ కదా! అన్నిటిని సెంటీమీటర్స్‌లోకి మార్చేద్దాం. అంటే 3.6 మీటర్స్ ఈక్వల్ టు 3.6 ఇంటూ 1 మీటర్. 1 మీటర్ ఈక్వల్ టు ఎంతండి మనకి 100 సెంటీమీటర్స్. అంటే ఒక ప్లేస్‌లో ఏం రాసుకోవచ్చు 100 సీఎం అంటే 100 సెంటీమీటర్స్. సో, 100తో ఇంటూ చేస్తే డెసిమల్ అనేది 2 డిజిట్స్ రైట్ సైడ్‌కి వచ్చేస్తది. అంటే 3, 6 ఇక్కడ డిజిట్ ఏం లేదు కదా! 0 ఏసుకుంటాం. 0.0 ఇలా వస్తుందన్నమాట. సో, 0.0 మనం ఎలిమినేట్ చేసేస్తాము. సో, 360 సెంటీమీటర్స్. అదే విధంగా ఇప్పుడు చూడండి. దీన్ని మార్చేసాం కదా! ఇక ఈ 480 ఏంటి అంటే, ఆ అమ్మాయి 1.2 మీటర్ పర్ సెకండ్ వెళ్తుందట. అంటే 4 సెకండ్లలో ఆ అమ్మాయి ఇక్కడికొచ్చిందని అన్నాం. ఆఫ్టర్ 4 సెకండ్స్ అన్నాడు కదా! అంటే 4 సెకండ్‌లో ఆ అమ్మాయి వచ్చిందని అన్నాం. అయితే ఆ అమ్మాయి ఎంత దూరం నడిచినట్టు ఈ 4 సెకండ్‌లో? అంటే చూడండి ఒక్క సెకండ్‌కి 1.2 మీటర్స్ నడుస్తుందంట. ఒక్క సెకండ్‌కి 1.2 మీటర్స్ నడుస్తుంది. అంటే 4 సెకండ్లకి ఎన్ని మీటర్స్ నడుస్తది అంటే 4 ఇంటూ 1.2 దట్ ఈక్వల్ టు 4.8 మీటర్స్. దీన్ని మళ్ళీ సెంటీమీటర్స్‌లోకి మార్చేస్తే మళ్ళీ సేమ్ అండి. దట్ ఈక్వల్ టు 4.8 ఇంటూ 100 సెంటీమీటర్స్ దట్ ఈక్వల్ టు 480 సెంటీమీటర్స్. అంటే ఇది 480 సెంటీమీటర్స్. అర్థమైందా? అర్థం కాలేదా? చూసారా? ఇప్పుడు మొత్తం ఈ డయాగ్రామ్ ఎలా వచ్చిందని మీకు చెప్పేసాను. ఇక మనం ప్రాబ్లమ్ అయితే చేసేద్దాం. ఇంతకీ మనం ఫైండ్ ఔట్ చేయాల్సిన వాల్యూ ఏంటి? ఎక్స్ ఎంతో ఫైండ్ ఔట్ చేయాలి. ఓకే. జాగ్రత్తగా చూడండి. ఓకే. డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలని చెప్పాను గదా! ఇప్పుడు ఈ డయాగ్రామ్‌కి సంబంధించిన డేటా కూడా కొంచెం రాయాలి. కేవలం డయాగ్రామ్ డ్రా చేసి దాన్ని బట్టి ఆన్సర్ చేసేయడం కాకుండా, ఎందుకంటే 8 మార్క్స్ కదా! సో, చూడండి. ఏబీ అంటే హైట్ ఆఫ్ ద ల్యాంప్ పోస్ట్ దట్ ఈక్వల్ టు 3.6 మీటర్స్ దట్ ఈక్వల్ టు 360 సెంటీమీటర్స్. ఎలా వచ్చిందన్నది ఇందాక చెప్పాను. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ద గర్ల్ ఎంతంటే స్పీడ్ ఆఫ్ ద గర్ల్ దట్ ఈక్వల్ టు 1.2 మీటర్స్ పర్ సెకండ్. ఇప్పుడు నేను ఏం చేశాను చూడండి ఇక్కడ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ 4 సెకండ్స్. అంటే ఆ అమ్మాయి ఇక్కడ నుండి నడవడం స్టార్ట్ చేసింది. 4 సెకండ్‌ల తర్వాత
ఆ అమ్మాయి షాడో యొక్క లెంత్ మనకు కావాలి. అంటే ఈ 4 సెకండ్‌లో ఆ అమ్మాయి ఎంత దూరం వెళ్ళిందో మనకు తెలియదు కదా! సో, అందుకని డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ 4 సెకండ్స్ ఈక్వల్ టు దీని ప్రకారం ఏంటి? ఒక్క సెకండ్‌కి 1.2 మీటర్స్. అంటే 4 సెకండ్‌లకి ఎంతవుతది? 4 ఇంటూ 1.2 దట్ ఈక్వల్ టు 4.8 మీటర్స్ దట్ ఈక్వల్ టు 480 సెంటీమీటర్స్. పొరపాటున ఇక్కడ దీన్ని మీటర్స్‌లోకి, సెంటీమీటర్స్‌లోకి మార్చకుండా చేసేస్తే ప్రాబ్లమ్ రాంగ్ అయిపోద్ది. ఓకే. చూసుకోండి. ఇది అయిపోయింది కదా! తర్వాత సిడి అంటే హైట్ ఆఫ్ ద గర్ల్ దట్ ఈక్వల్ టు 90 సెంటీమీటర్స్. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద షాడో ఆఫ్ గర్ల్ ఆఫ్టర్ 4 సెకండ్స్. అదే కదా మనకు కావాల్సింది. అది మనకు తెలీదు కాబట్టి ఎక్స్ సెంటీమీటర్స్ అనుకోండి. అంతే. ఇక్కడితో ఇన్ఫర్మేషన్ అయిపోయింది. చూడండి చాలా ఈజీగా ఉంటది ఇది. ఇక్కడ ఈ డయాగ్రామ్ నుండి మీరు అబ్జర్వ్ చేస్తే 2 ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి. ఏంటవి అంటే ఒక పెద్ద ట్రయాంగిల్ ఏబిఈ ఇదిగో సెపరేట్‌గా డ్రా చేశాను. నెక్స్ట్ ఒక చిన్న ట్రయాంగిల్ డీసీఈ లేదా సిడిఈ ఏదైనా ఒకటే. ఓకే. 2 కూడా సెపరేట్‌గా డ్రా చేశాను మీరు ఇక్కడ చూస్తే. మెజర్‌మెంట్స్ కూడా వేసాను చూడండి. ఏబీ 360 బిఈ ఏమవుతది చూడండి. బిఈ అంటే ఈ మొత్తం. ఇక్కడి నుంచి ఇక్కడికి 480 ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్స్. అంటే టోటల్ ఎంత అవుతది? 480 ప్లస్ ఎక్స్. ఇదిగో టోటల్ బిఈ 480 ప్లస్ ఎక్స్ అంట. ఈ చిన్న ట్రయాంగిల్‌లో ఇది 90 ఇదేమో ఎక్స్. సరిపోయింది కదా! నెక్స్ట్ చూడండి. క్లియర్‌లీ, క్లియర్‌లీ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. అంటే యాంగిల్ బి అంటే ఇదిగో ఇది. యాంగిల్ సి అంటే ఇది. ఈ రెండు 90 డిగ్రీస్ అన్నా. ఎందుకని? అంటే ఇప్పుడు ఇది మనకి గ్రౌండ్. గ్రౌండ్ మీద మనం స్ట్రీట్‌లో మీరు టౌన్స్ అది హైవే నేషనల్ హైవేస్ మీద చూస్తే స్ట్రీట్ లైట్ ఇలా ఉంటది ఇది. ఫర్ సపోజ్ రోడ్ అనుకుంటే స్ట్రీట్ లైట్ ఇలా స్ట్రెయిట్‌గా ఉంటది. కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ ఇలా కర్వ్డ్ స్ట్రీట్ లైట్స్ అవి ఉంటాయి. అదే స్ట్రీట్ లైట్ అనకూడదు. అక్కడ లైట్స్ ఉంటాయి. అలాంటివి మనం తీసుకోకూడదు. ఎందుకంటే అలాంటి కర్వ్స్ తీసుకుంటే ఇక్కడ అసలు మనకు ట్రయాంగిలే ఫార్మ్ అవుద్ది. ఓకే. అందుకని మనకి మాక్సిమం స్ట్రీట్ లైట్ అనగానే ఇలా తీసుకుంటాం. అంటే గ్రౌండ్‌కి పెర్పెండిక్యులర్‌గా ఉంటది. అలాగే అందుకని ఇక్కడ 90 డిగ్రీస్ వచ్చింది. ఇదేంటి గర్ల్. ఆమె నుంచుంది. నుంచున్నప్పుడు మనకి గ్రౌండ్‌కి మధ్య యాంగిల్ ఎంత ఉంటది? 90 డిగ్రీస్. సో, దట్స్ వై ఇది 90 ఇది 90. ఓకేనా? నెక్స్ట్ చూడండి. యాంగిల్ ఈ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ కామన్ యాంగిల్ పెట్టాను. అంటే ఇక్కడ మీకు ఈ అనేది అబ్జర్వ్ చేస్తే ఈ చిన్న ట్రయాంగిల్‌లోని ఈ ఉంటది. అండ్ ఈ పెద్ద ట్రయాంగిల్‌లోని కూడా ఈ ఉంటది. ఓకే. ఇక్కడ వరకు బానే ఉంది. అసలు ఇదంతా ఎందుకు చేస్తావు నువ్వు? ఇక్కడ వరకు చేసావు బానే ఉంది. ఇదెందుకు ఈ యాంగిల్స్ ఎందుకు ఈక్వల్ చేస్తున్నావు అనంటే యాంగిల్స్‌ను ద్వారా ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ చెప్పగలిగితే అప్పుడు కరస్పాండింగ్ సైడ్స్ అనే కాన్సెప్ట్ ద్వారా మనకి ఈ ఎక్స్ రావడం ఇచ్చుకోవడం వస్తది. చూడండి ఒకసారి చూడండి మీకు అర్థమైపోతది. ఇప్పుడు ఇది అర్థమైంది కదా! ఈ 2 యాంగిల్స్ ఈక్వల్. బై ఏఏ క్రైటీరియన్. ఏఏ అంటే యాంగిల్. సిమిలారిటీ క్రైటీరియన్ అని రాయండి. ఓకే. ట్రయాంగిల్ ఏబిఈ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ డీసీఈ. అదేంటి 2 యాంగిల్ ఈక్వల్ అయినందుకు మాత్రాన 2 సిమిలర్ అయిపోతాయంటే కంపల్సరీ సిమిలర్ అవుతాయి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. ఏదైనా 2 ట్రయాంగిల్స్‌లో 2 యాంగిల్స్ ఈక్వల్ అయితే ఆ 2 ట్రయాంగిల్స్‌ని సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పొచ్చు. మీకు ఇక్కడ అదేం రాయక్కర్లేదు. బై ఏఏ క్రైటీరియన్ అని రాస్తే చాలు. నేను ఏఏ క్రైటీరియన్ అంటే చెప్పాను కదా! 2 ట్రయాంగిల్స్‌లో 2 యాంగిల్స్ ఈక్వల్‌గా ఉంటే అప్పుడు మనం వాటిని సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పొచ్చు. ఇక్కడి వరకు అందంగా నోట్ చేసుకోండి. ఓకే. మనము 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పేసాం. ఓకే. అయితే ఇప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. ఈ ట్రయాంగిల్స్ చాప్టర్‌లో ఇటువంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాక్సిమం మీరు చేయాల్సిన పనేంటంటే క్వెషన్ ద్వారా మనకు డయాగ్రామ్ ఫార్మ్ అవుతది కదా! ఆ డయాగ్రామ్‌లో వచ్చేటువంటి ట్రయాంగిల్స్ అనేవి సిమిలర్ అని చెప్పడం ద్వారా మనకి ఈ క్వెషన్స్ అనేవి సాల్వ్ అయిపోతాయి. మాక్సిమం ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఓకేనండి. అందుకని ఎప్పుడైనా సరే రైటింగ్ ప్రాబ్లమ్ ఇచ్చినప్పుడు సిమిలర్ ట్రయాంగిల్స్ నుండి అంటే ప్రూఫ్ కాకుండా ఇలాంటి రైటింగ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు డయాగ్రామ్ అందంగా వేసుకొని అందులో వచ్చేటువంటి ట్రయాంగిల్స్ సిమిలారిటీ బట్టి వాటిని సాల్వ్ చేసేస్తే సరిపోద్ది. సరే. సిమిలారిటీ చెప్పేసిన తర్వాత ఇక్కడ నుంచి దీని తర్వాత ఇది. యాస్ వి నో దట్ ఇన్ సిమిలర్ ట్రయాంగిల్స్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్. డెఫినిషన్ ఆఫ్ ద సిమిలర్ ట్రయాంగిల్స్ ఫస్ట్ వీడియోలో మనకు ఉంటుందండి. అంటే 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పాలి అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్ అని చెప్పి మనం బేసిక్ జనరల్ డెఫినిషన్ చెప్పుకుంటాం. ఇది తర్వాత వచ్చిన థియరమ్స్. ఓకేనా? ఇది బేసిక్ కాదు. మనం బేసిక్‌గా చెప్పుకునేవేంటి 2 సిమిలర్ ట్రయాంగిల్స్ అవ్వాలి అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్. అంటే కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్ అంటే అర్థం ఏంటి? సేమ్ పొజిషన్‌లో ఉండేటువంటి సైడ్స్ యొక్క రేషియో అనేది సేమ్ వస్తుంది. ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పాను కదా! ఇందులో సేమ్ పొజిషన్‌లో ఉండేటువంటి సైడ్స్ చూడండి. సేమ్ పొజిషన్ అంటే ఈ ట్రయాంగిల్‌లో లెఫ్ట్ సైడ్ ఉన్న సైడ్ ఏబీ బై ఇదే ట్రయాంగిల్‌లో సేమ్ పొజిషన్ లెఫ్ట్ సైడ్ ఉన్న సైడ్ సీడీ.
ఏబీ బై సిడి ఆర్ బీసీ ఈక్వల్ టు డిఈ బై సిఈ ఈక్వల్ టు ఏఈ బై డిఈ. దీని నుండి రాసుకోండి. ఇక్కడ దీంతో మనకు పని లేదండి. ఏఈ, డిఈ పని లేదు. కాబట్టి మనకు కావాల్సింది ఇవే కాబట్టి ఇది తీసుకున్నాం. కన్సిడర్ ఏబీ బై ఇది తీసుకున్నాము. ఏబీ అంటే 360, డీసీ అంటే 90. ఈ వాల్యూస్ తీసుకొచ్చి ఇందులో వేసేయండి. ఓకే. నెక్స్ట్ 0, 0 క్యాన్సిల్. 90 అబోవ్ ఇది 4 టైమ్స్ 1 అంటే 4/1 దట్ ఈక్వల్ టు 480 ప్లస్ ఎక్స్ బై ఎక్స్. క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. 4 ఇంటూ ఎక్స్ 4x ఈక్వల్ టు 1 ఇంటూ దిస్ వాల్యూ. ఇప్పుడు ఎక్స్‌ని పంపించేయండి. 4x మైనస్ ఎక్స్ 3x ఈక్వల్ టు 480. ఎక్స్‌ని 3 ఇంటూ చేస్తే పంపించేస్తే డివైడ్ చేస్తే 3 16 జా 48 పక్కన 0 ఉంది కాబట్టి 0 వేసేసుకోండి. సో 160 సెంటీమీటర్స్. ఓకే. ఈ ట్రయాంగిల్స్ కంపల్సరీగా డ్రా చేసుకోండి. ఈ డయాగ్రామ్ కూడా. ఓకేనా. ఇక్కడ చివరిలో కూడా క్వశ్చన్‌లు ఏదైతే అడిగారో అవి రాసి హైలైట్ చేయండి ఎగ్జామ్స్‌లో. లెంగ్త్ ఆఫ్ ద షాడో అడిగారు కాబట్టి లెంగ్త్ ఆఫ్ ద షాడో ఈక్వల్ టు 1. చాలా మంది ఇక్కడితో వదిలేస్తారు కదా! ఇక్కడితో వదిలేయడం వల్ల పక్కన యూనిట్స్ పెట్టకపోవడం అర్థమైపోతది ఫస్ట్‌వి. అండ్ ఆ ఆన్సర్ ఎక్కడుందో వెతుక్కోవాలి కరెక్షన్ చేసేటప్పుడు. అందుకని లెంగ్త్ ఆఫ్ ద షాడో లాస్ట్‌లో ఆన్సర్‌ని హైలైట్ చేయండి. ఈ వీడియోలో లాస్ట్ క్వెషన్ అండి. ఫిఫ్త్ క్వెషను. ఇది కూడా మనకి ఫోర్త్ క్వెషన్ సిమిలర్‌గా ఉన్నట్టే ఉంటుంది. ఒకసారి క్వెషన్ చదువుకుందాము. ఏ వెర్టికల్ పోల్ ఆఫ్ లెంగ్త్ 6 మీటర్స్ కాస్ట్స్ ఎ షాడో 4 మీటర్స్ లాంగ్ ఆన్ ద గ్రౌండ్. అంటే ఒక పోల్ ఉందంట. దాని యొక్క హైట్ 6 మీటర్స్. అయితే దాని యొక్క షాడో యొక్క లెంగ్త్ ఎంతంటే 4 మీటర్స్ అన్నారు. సో చూడండి ఇది పోలు. ఇది పోల్ యొక్క షాడో యొక్క లెంగ్త్ 4 మీటర్స్. ఓకే. అంటే ఇనీషియల్‌గా. ఇది లేకపోతే మీకు అర్థమైంది కదండీ. అండ్ నెక్స్ట్ ఎట్ ద సేమ్ టైమ్ ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైమ్ ఏ టవర్ కాస్ట్స్ ఏ షాడో 28 మీటర్స్ లాంగ్. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద టవర్. ఎట్ ద సేమ్ టైమ్ ఒక టవర్ ఉందంట. ఈ టవర్ హైట్ ఎంత ఇవ్వలేదు. సో దీన్ని హెచ్ అని అనుకున్నాను. దీని యొక్క షాడో యొక్క లెంగ్త్ ఎంత ఇచ్చారు 28 మీటర్స్. ఓకే. ఇదంతా బానే ఉంది. అయితే మనకి అసలు షాడో రావాలి అంటే కంపల్సరీగా బయట టవరు, పోలు అంటున్నారు కాబట్టి కంపల్సరీగా సన్ ద్వారాగా రావాలి. ఓకేనండి. జస్ట్ ఇక్కడ సన్ ఉన్నట్టు మనం జస్ట్ ఇమాజినేషన్ తీసుకున్నాం అంతే. దీని నుంచి వచ్చిన రేస్. ఓకే. ఒక రే ఏసుకుందాం. ఎక్కువ రే ఏసుకోలేం కాబట్టి ఇది సన్ రే. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ అన్నారు కదండీ. అంటే ఇది కూడా సేమ్ టైమ్‌లో వచ్చిన సన్ రే. ఇది గ్రౌండ్. ఎందుకంటే గ్రౌండ్ మీదే షాడో యొక్క లెంగ్త్ ఉంటది. ఓకేనా. సేమ్ టైమ్‌లో వచ్చిన సన్ రేస్ ఈ 2 కూడా గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. ఓకే. ఓకే. ఇప్పుడు సన్‌ని తీసేద్దాం. సరే. ఇక్కడ డయాగ్రామ్స్ మనం డ్రా చేసుకుంటాం కదా! దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాసేద్దాము. ఏబీ అంటే హైట్ ఆఫ్ ద పోల్ దట్ ఈక్వల్ టు 6 మీటర్స్. బీసీ ఏంటిది? లెంగ్త్ ఆఫ్ షాడో ఆఫ్ పోల్. ఈ పోల్ యొక్క షాడో యొక్క లెంగ్త్ ఎంత? 4 మీటర్స్. నెక్స్ట్ డిఈ హైట్ ఆఫ్ టవర్. ఇది మనకి ఎంతో తెలీదు కాబట్టి హెచ్ అని అనుకుంటున్నాను. ఈఎఫ్ లెంగ్త్ ఆఫ్ షాడో ఆఫ్ టవర్. ఓకే. ఇక్కడ వరకు. ఇప్పుడు మనకి 2 ట్రయాంగిల్స్ ఫార్మ్ అయినాయండి మనకి. చూసారా? ట్రయాంగిల్ ఏబీసీ అండ్ ట్రయాంగిల్ డీఈఎఫ్. నేను ఇందాక చెప్పాను మీకు ఆల్రెడీ. ఇటువంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్‌లో ఈ ఇచ్చిన 2 ట్రయాంగిల్స్ లేదా డయాగ్రామ్ ద్వారా ఫార్మ్ అయిన 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పగలిగితే మాక్సిమం మనకి ప్రాబ్లమ్ అయిపోయినట్టే. ఇప్పుడు కూడా మన గోల్ ఆ 2 సిమిలర్ అని చెప్పడమే. సరే. ఇక్కడ చూడండి యాంగిల్ బి, యాంగిల్ ఈ 2 ఈక్వల్ అని అంటున్నాను. అండ్ 90 డిగ్రీస్ ఉంటాయని అంటున్నాను. ఎలా చెప్తున్నావు అంటే హ్మ్. గ్రౌండ్ అండి. పోల్ అంటే ఎలాగే కదా ఉంటుంది. అలాగే గ్రౌండ్, టవర్ అంటే ఎలాగే కదా ఉంటుంది. అంటే గ్రౌండ్‌కి పర్పెండిక్యులర్‌గానే కదండీ ఉంటాయి మనకి. అందుకని ఇక్కడ 90 డిగ్రీస్ వేసుకున్నాను. యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ ఈ ఈక్వల్ టు 90 డిగ్రీస్. నెక్స్ట్‌ది మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి. యాంగిల్ ఏసీబీ. ఏసీబీ అంటే ఈ యాంగిల్ అన్నమాట. ఇది ఇదిగో ఇది. ఈక్వల్ టు యాంగిల్ డిఎఫ్ఈ. డిఎఫ్ఈ అంటే ఈ యాంగిల్. ఈ 2 ఈక్వల్ అని అంటున్నాను. అదేంటి ఆ 2 ఈక్వల్ ఏంటి అంటే పక్కన చూడండి ఒకసారి. ఎట్ ద సేమ్ టైమ్ ఫస్ట్‌లో చెప్పాను కదా! ఈ వర్డ్ ఇంపార్టెంట్ అని. అదే ఇప్పుడు చూడండి. ఎట్ ద సేమ్ టైమ్ యాంగిల్ బిట్వీన్ సన్ రేస్ అండ్ గ్రౌండ్ ఈజ్ ఈక్వల్. అంటే ఒకే టైమ్‌లో ఫర్ సపోజ్ టైమ్ 3 అయిందని అనుకుందాం. 3:00కి ఎట్ ద సేమ్ టైమ్ ఈ పోల్ యొక్క షాడో యొక్క లెంగ్త్ అండ్ ఈ అదేంటి టవర్ యొక్క షాడో యొక్క లెంగ్త్ ఈ విధంగా వచ్చినప్పుడు సన్ నుంచి వచ్చిన రేస్‌కి మరియు గ్రౌండ్‌కి యాంగిల్ సేమ్ ఉంటుంది. అంటే ఇక్కడ హైట్‌తో సంబంధం లేదు. ఇప్పుడు హైట్ ఇది ఇంతే ఉండొచ్చు. లేదంటే దీనికన్నా పెద్దది ఉండొచ్చు. లేదంటే ఇలా ఉండొచ్చు. ఈ హైట్ కూడా దీనికి పెద్దది ఉండొచ్చు. అంటే 2 సమానం అని కాదు ఇక్కడ. 2 డిఫరెంట్ ఉండొచ్చు. లేదా సమానం ఉండొచ్చు. ఇక్కడ హైట్‌తో సంబంధం లేదు. ఒకే టైమ్‌లో సన్ నుండి వచ్చిన రేస్‌కి మరియు గ్రౌండ్‌కి మధ్య యాంగిల్ సేమ్ ఉంటుంది. అందుకని ఇక్కడ పర్టిక్యులర్‌గా సేమ్ టైమ్ అని మెన్షన్ చేశాడు. ఒకే సమయంలో
సన్ నుండి వచ్చిన రేస్‌కి మరియు గ్రౌండ్‌కి యాంగిల్ సమానంగా ఉంటుంది. అందుకని ఈ యాంగిల్ ఇది రేయే కదా! ఇది కూడా రేయే కదా! సన్ రే. సో, సన్ రే ఇది గ్రౌండే కదా! ఇది కూడా గ్రౌండే కదా! అంటే షాడో అంటారేమో. గ్రౌండ్ మీదే కదండీ షాడో. ఇది చూసారా ఇక్కడ? మనకంటే కింద షాడో కింద వస్తుంది ఆ విధంగా. ఓకేనా? సో, అంటే ఇది గ్రౌండ్‌కి మరియు సన్ రేకి యాంగిల్ ఈక్వల్‌గా ఉంటాయి కాబట్టి ఈ 2 ఈక్వల్ అంతే. సో, ఇది రాస్తే సరిపోతాయి. సో, ఇప్పుడు 2 యాంగిల్స్ ఈక్వల్ కదా! బై ఏ క్రైటీరియన్ ట్రయాంగిల్ ఏబీసీ ఈస్ సిమిలర్ టు ట్రయాంగిల్ డీఈఎఫ్. సో, యాస్ వి నో దట్ సేమ్ ఇందాకటిదే. యాస్ వి నో దట్ ఇన్ సిమిలర్ ట్రయాంగిల్స్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్. ఈ సైడ్స్ వేసినప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న సైడ్ ఏబీ బై ఇదే ట్రయాంగిల్‌లో లెఫ్ట్ సైడ్ ఉన్న సైడ్ డీఈ ఈక్వల్ టు డీసీ బై ఈఎఫ్ ఈక్వల్ టు ఏసీ బై డీఎఫ్. ఇంకా దీంతో మనకు పని లేదు. సో, పని లేకపోయినా గాని రాయడం మానేయొద్దు. ఈ రెండిటిని కన్సిడర్ చేద్దాం. ఏబీ అంటే 6, డీఈ అంటే 4 సారీ ఏబీ బై డీఈ అంటే హెచ్. సో, 6/h ఈక్వల్ టు బీసీ. బీసీ అంటే 4, ఈఎఫ్ అంటే 28. సో, ఇందులో సబ్స్టిట్యూట్ చేసేసాను. దీని తర్వాత స్టెప్ ఇది. ఇవే ఇంప్లైస్ పెట్టానంటే దీని తర్వాత స్టెప్ అని. ఓకే. కంగారుగా చాలా మంది ఈక్వల్ టు పెట్టేస్తారండి. ఇంప్లైస్ ఇది. ఈక్వల్ టు వేరు. ఓకే. అంటే ఇదైతే ఇదవుతుంది అని అర్థం ఇంప్లైస్ అన్నప్పుడు. లేదా ఇదయినప్పుడు ఇదవుతుంది. ఏవైనా వస్తది. సరే ఇంకా ఆ విషయం పక్కన పెడదాం. 4/28 అంటే 1/7 క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు 42 వచ్చింది. సో, హెచ్ అంటే ఏంటి? హైట్ ఆఫ్ ద టవర్ ఈక్వల్ టు 42 మీటర్స్. ఓకే. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అట్ ద సేమ్ టైమ్ సన్ నుండి వచ్చిన రేస్‌కి మరియు గ్రౌండ్‌కి మధ్య యాంగిల్ సేమ్ ఉంటుంది. ఆ అట్ ద సేమ్ టైమ్ అనే వర్డ్ వల్లనే మనకి ఇది ప్రాబ్లమ్ వచ్చింది. లేదంటే ప్రాబ్లమ్ మిస్టేకే. పొరపాటున క్వెషన్‌లో ఇది లేకపోతే ప్రాబ్లమ్ చేయడానికి కుదరదు. ఓకే. సో, అలా ఇస్తే మరి ఇది ఇవ్వకుండా క్వెషన్ ఇస్తే మీకు మార్క్స్ యాడ్ అయిపోతాయి. ఎందుకంటే క్వెషన్ తప్పు కాబట్టి. సర్లే అలాంటివి ఏం జరగవు గాని ఓ ఓకే. ఇదండి మనకి ప్రాబ్లము. ఇది కొంచెం చిరాకుగొచ్చింది. మాక్సిమం నేనైతే దగ్గరగా రాసాను. మీకు మాక్సిమం 8 మార్క్స్ అనేటప్పటికి కొంచెం పెద్దదిగా వచ్చేలాగా చూసుకోండి. ఇంకా మీకు ఇంకో ట్రిక్ ఏంటంటే ఇప్పుడు ఈ డయాగ్రామ్స్ ఇలా పక్కన కాకుండా క్వెషన్ ఇది కదా! క్వెషన్ కింద డయాగ్రామ్స్ ఎయండి. దీని కింద ఇలా రాయండి. అప్పుడు కొంచెం పెద్దదిగా వస్తది. ఓకేనా అండి. సో, ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికైతే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దామండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.